అయితే మీరు ప్రస్తుతం నాగర్ కర్నూల్ ఎంపీగా వెళ్ళాలనుకుంటున్నటువంటి క్రమంలో ఉన్నారు. మరి ఎంపీగా వెళ్ళేటువంటి క్రమంలో మీరు అక్కడ ఉండేటువంటి అంటే నాగర్ కర్నూల్ పార్లమెంటరీలో ఉండేటువంటి పరిస్థితుల్ని ఏ విధంగా అంచనా వేయాలనుకుంటున్నారు? ఏ రీతిలో అంటే అటు రాజకీయంగా కావచ్చు, ప్రజలకు దగ్గర అయ్యేటువంటి విషయాల్లో కావచ్చు. ప్రజలకు దగ్గర అయ్యే పనులైతే ప్రస్తుతానికి ఆల్రెడీ స్టార్టెడ్. ఓకే. ఇప్పుడు కూడా పార్టీ ముఖ్యం. ఓకే. ఈ రోజున బీజేపీ పార్టీ నుండి నేను ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మాకు వ్యతిరేకత అయితే ఎక్కడ కనబడదు. అండ్ కింది స్థాయి ఒక గ్రామంలో, ఒక పల్లెటూరులో, ఒక గుడిసెలో ఉన్న ఒక అబ్బకు కూడా అమ్మా నీకు కిలో రూపాయి బియ్యం వస్తున్నాయా అంటే వస్తున్నాయబ్బా. ఎవరిచ్చారో తెలుసా? ఎవరిచ్చింది? మరి కేసీఆర్ ఇచ్చింది. కేసీఆర్ కాదబ్బా, ఇట్లా 31 రూపాయలకి ఇట్లా మార్కెట్ లో కొంటాం, 28 రూపాయలు ఇట్లా ఇస్తున్నా. అవునాపా, ఎవరు ఇస్తున్నారు? మోదీ గారు తెలుసా? తెలుసు. సో మొన్న అమిత్ షా గారు అన్నట్టు ప్రతి ఇంట్లో బీజేపీకి ఓటర్లు తయారు చేసి పెట్టారు మోడీ గారు. వాళ్ళనందరినీ ఒక చోట చేర్చడమే మా మేము ఇప్పుడు చేస్తున్నాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని తీసుకున్నట్లయితే నాగర్ కర్నూల్ పార్లమెంటరీ కావచ్చు, కంబైన్డ్ మహబూబ్ నగర్ జిల్లాలో కావచ్చు, బీజేపీకి పాగా వేసేటువంటి కొంతమంది నాయకులు ఎక్కువ మొత్తంలో నారాయణపేటలో ఉండేటువంటి వాళ్ళు అనేది వినికిడి. మరి అటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి కొంతమంది కూడా టీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. మరి ఏ విధంగా బలోపేతం చేస్తారు అని మీరు డిసైడ్ అవుతున్నారు? వలసలు అనేవి నేను ఇప్పుడే చెప్పాను, వాళ్ళ అవసరాలను బట్టి వెళ్ళారు. కాబట్టి వలసలు అనేవి ఆపడం అనే కంటే కింది స్థాయిలో ఉండి ఆల్రెడీ ఉన్న క్యాడర్ బిల్డ్ చేసుకోవడం, మేము బూత్ స్థాయి నుంచి బిల్డ్ చేస్తున్నాము. పాత కార్యకర్తలను తీసుకుంటున్నాము. సెంటర్ లో ఉన్న పథకాల ప్రజలకు ఎలా రీచ్ అవుతున్నాయో చూస్తున్నాము. ఇప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళు చెప్పే ఈ మాయ మాటలు జరుగుతున్న ప్రతి దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాము, వాటి గురించి మాట్లాడుతున్నాము. ప్రజల్లో అయితే ఒక ఆలోచన వచ్చింది, బంగారు తెలంగాణ చేస్తానన్నాడు. మా పిల్లల ఆత్మహత్యలు చేసుకున్న మా మీద, మేము చేసిన ఈ ఉద్యమం మీద, మేము వేసిన ఈ ఓటు మీద వచ్చి ఏ ఒక్కటి కూడా ఆయన చెయ్యలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈయన బుద్ధి చెప్పాలనేది అయితే ప్రజల్లో ఉంది. దానిని మేము ఆ ఓటర్ నందరినీ ఒక చోట చేసి మేము ప్రస్తుతం చేస్తున్నాం. కానీ ప్రజెంట్ క్యాన్వసింగ్ అంటే దేశ స్థాయిలో ప్రజెంట్ గా బీజేపీ చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్ లో ఉంది. కానీ లోకల్ ఒక చిన్న అంటే ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ని ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పొజిషన్ లో ఎందుకు పూర్తి స్థాయిలో ఎదుర్కోలేకపోతుంది? పూర్తి స్థాయిలో ఒక్క బీజేపీని చూస్తేనే ప్రస్తుతానికి టీఆర్ఎస్ వణుకుతా ఉంది. వాళ్ళకి అసలు టీడీపీ అనేది మేము తుడిచేసాము, కాంగ్రెస్ నేషనల్ పార్టీ అయినా ఎక్కడ లేదు తుడిచేసాము. ఇప్పుడు వాళ్ళకి భయం పట్టుకుంది ఒక్క బీజేపీ గురించి. కాబట్టి ఎక్కడ కూడా మేము ప్రజల్లోకి వెళ్ళలేదని ఎదుర్కోలేకపోతున్నాం అనే సమస్య లేదు. మేము ఎదుర్కొంటున్నాం కాబట్టే వాళ్ళు భయపడతా ఉన్నారు. ఎప్పటికైనా బీజేపీ వస్తుంది, ఒకసారి అధికారం దక్కించుకుంటే ఇంకా పోయే పరిస్థితి ఉండదు మనం. కాబట్టి ఏం చెయ్యాలి, ఈ బీజేపీ వాళ్ళని ఎలా ఎదుర్కోవాలా అంటే గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మీడియాను మేనేజ్ చేయొచ్చు, పేపర్ ను మేనేజ్ చేయొచ్చు, లేకపోతే ఇంకొకటి చేయొచ్చు. కానీ బట్ సూర్యుని అర్చేతులు అయితే మనం ఆపలేం. అటువంటి పరిస్థితి 2009 ఖచ్చితంగా మేము అధికారం చేజిక్కుంటాము. 350 ఎంపీస్ అయితే కంపల్సరీగా మాకు వస్తారు. ఓకే. ప్రస్తుతము గ్రామ స్థాయిలోకి వెళ్ళినట్లయితే బీజేపీ అనేటువంటి పార్టీని ఒక కార్పొరేట్ పార్టీగా తప్ప ప్రజల పార్టీగా చూస్తున్నటువంటి దఖలాలు అనేవి లేవు జనరల్ గా క్యాల్కులేషన్ చేసుకున్నా కూడా. మరి అటువంటి సిచ్యువేషన్స్ ని, ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు అధిక మొత్తంలో దిగువ మధ్య తరగతిలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. వారికి దగ్గరయ్యేటువంటి క్రమంలో బీజేపీ కార్యాచరణ అనేది చాలా స్లోగా నత్తనడకన జరుగుతుంది అనడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. మరి వీటిని వేగవంతం చేయాలంటే మీరేం చేయాలనుకుంటున్నారు? అంటే మీరన్నా ఒక విషయం నేను తప్పు అంటాను. ఎందుకంటే రీసెంట్ గా మాకు విస్తార కార్యక్రమం, దాంట్లో మేము 108 పథకాలు ఏవైతే ప్రజలకి ఒక వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచి వాళ్ళ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈ 10 సంవత్సరాల సుకన్య సమృద్ధి యోజన, ఈ రకమైన కార్యక్రమాలు, ఈ రకమైన స్కీమ్స్ ఉన్న మేము ఆ బ్రోషర్స్ తీసుకొని, అదే విధంగా పార్టీ వ్యవస్థాపకుల దీన్ దయాళ్ గురించి గారు ఒక కరపత్రం, ఈ పార్టీ వైఫల్యాలు 3 కరపత్రాలు తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా మాకు అవగాహన లేనట్లు మాకైతే ఎక్కడ కనబడదు.
నేను స్వయంగా నేను గ్రామాల్లో ప్రాక్టికల్ గా ఆలోచించండి. నేను ప్రస్తుతం మరుగుదొడ్లు అనేటువంటి విషయానికి వెళ్దాం. ఖచ్చితంగా స్వచ్ఛ భారత్ పేరిట 100% ఇది ప్రారంభించిందే సెంట్రల్ స్థాయిలో. కానీ వాళ్ళకు ఎవరైతే మరుగుదొడ్లు నిర్మించుకుంటున్నారో వాళ్ళకు డబ్బులు ఇస్తున్నది పూర్తి స్థాయిలో స్టేట్ గవర్నమెంట్ అనే ఒపీనియన్ లో గ్రామ స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే అది ఎక్కువగా ప్రజెంట్ గా ఫోకస్ అవుతుంది కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. మరి అది జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50% వస్తుంది అని ఎక్కడ ఈ ప్రచారం జరుగుతుంది? మేము అదే చెప్తాను. ఇప్పుడు ఒక్క మరుగుదొడ్లు మరి ముఖ్యంగా మీరు అనుకున్నారు, మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు మేము మాట్లాడుతుంది అదే. అంటే మీరు అనొచ్చు ఎక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఫోటోనే వేస్తున్నారు, మోదీ గారి ఫోటో వేయట్లేదు అనని ఒక ఫీలింగ్ ఉన్నా కూడా ఒక రకంగా వాళ్ళు మోదీ గారి ఫోటో వేయకుండా మాకు ఒక అవకాశం అయితే కల్పించారు. మేము స్ట్రైట్ అవే ప్రజల్లోకి వెళ్తున్నాం. ఏమో మీకు లెటర్ ఉందా? ఉన్నది. ఉంటే ఎంత ఇచ్చారు? ఇంకా బిల్ ఇవ్వలేదు. అది ఎంత ఇంత ఇస్తున్నారంటే మాకు ప్రజల్లోకి వెళ్ళి ఆ నిజాన్ని చెప్పుకునే ఒక అవకాశం అయితే మాకు వచ్చింది. అంటే చెప్పుకోవడం మాత్రమే జరుగుతుంది, కానీ ప్రాక్టికల్ గా వాళ్ళు నమ్మించే విధంగా పరిస్థితులు ఎక్కడ కనబడట్లేదు. లేదు నమ్ముతానే ఉన్నారు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళి నిజ నిజాలు మాట్లాడినప్పుడే వాళ్ళు నమ్ముతారు. వాళ్ళకి తెలుస్తా ఉంది. వాళ్ళు అడుగుతా ఉన్నారు ఈ రోజున ఎందుకు మరి మోదీ గారి ఫోటో వేయట్లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ప్రజలు తిరిగి మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. మరి మోదీ గారు కనుక ఈ రకంగా ఇస్తుంటే మరి మన బీజేపీ గవర్నమెంట్ ఇలా ఎందుకు ఇలా ఉన్నారని వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళకి ఒక అవగాహన వచ్చినట్లే లేదు. ఇప్పుడు ప్రజెంట్ గా రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఫ్లెక్సీని పబ్లిసిటీని వేస్తా ఉంది. మరి రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎందుకోసం మరి ఈ పబ్లిసిటీని ఫోకస్ చేయట్లేదు? అంటే ఇదేదైతే ఫ్లెక్సీలు కడతా ఉన్నారు, ఫోటోలు అంటా ఉన్నారు, వారు ఇండివిజువల్ గా వేసుకుంటున్నటువంటి ఫోటోల్ని ఇక్కడ ఉండేటువంటి నాయకులు ఎందుకు ఫోకస్ చేయట్లేదంట? యాక్చువల్ గా సెంట్రల్ స్కీమ్స్ ఇస్తున్న ఫండ్స్ తో పనులు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ గారి ఫోటో వేయడం అనేది వాళ్ళకి ఇట్ ఇస్ వాళ్ళ బేసిక్ సెన్స్. మరి వాళ్ళు అలా చేయకపోవడం అనేది మేమైతే ప్రశ్నిస్తాం. వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే టిఆర్ఎస్ గవర్నమెంటే వాళ్ళకి లెటర్లు ఇస్తా ఉన్నది, డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నది, లేకుంటే వాళ్ళకి బీమా ఇస్తా ఉన్నది, కళ్యాణ లక్ష్మి ఆ పథకం ఈ పథకం, నైట్ ఒక పథకం పొద్దున ఒక పథకం అని చెప్పేసి మాయ మాటలు చెప్తాను. ఈ మాయ మాటలు చెప్పినప్పుడు ఎక్కడైనా మోడీ గారి ఫోటో కనపడింది అనుకో ఈయన ఫోటో వేసుకుని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. అందుకని చెప్పి ఆయన ఫోటో వేయకుండా ఆయన ఫోటోలు వాళ్ళ బిడ్డ ఫోటో, కొడుకు ఫోటో, అల్లుడి ఫోటో, ఇంకొకరి ఫోటో వేసుకుని నడిపిస్తా ఉన్నాడు. ఈ నడపడం అనేది ఆల్రెడీ అడ్డుకట్ట మేము వేసేసాం. ఎక్కడ జరిగిందంటారు అడ్డుకట్ట? మేము గ్రామాలు, మీరు అడిగారు, గ్రామాల్లోకి మేము వెళ్ళాము. గ్రామాల్లోకి వెళ్ళి మేము ఈ మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రజలు అడుగుతా ఉన్నారు ఎందుకు ఇలా చేస్తా ఉన్నాడు, ఏం చేసిందబ్బా, ఏం చేయాలి, యాడిచ్చిన మాకు డబుల్ బెడ్రూమ్ ఏమి ఇలా ఉన్న ఇల్లు పాయా, లేకుంటే మాకు 1,00,000 రూపాయలకి మేము బీమా యోజన కింద అట్లా వస్తుంది, అట్లా మేము చేసుకున్నాం మేడం, వీళ్ళు ఎవరు ఎందుకు చెప్పట్లేదు? పీపుల్ దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ అస్ బ్యాక్. సో అంటే వెన్ దే క్వశ్చన్ బ్యాక్ దే ఆర్ థింకింగ్, ఆ ఆలోచన వాళ్ళ మైండ్ లోకి వచ్చినట్టే లేక దాంతోనే వాళ్ళు దానినే ఓటుగా మార్చుకుని ఆ ఓటుతోనే వాళ్ళు ఆయనని పతనం చేస్తారు. చూస్తుంటారు 2019 కల్లా ఖచ్చితంగా. మళ్ళా మీరు నన్ను పిలుస్తారు, మీరు నన్ను అడుగుతారు. మేము ఆ రోజు అడిగాం, మేము ఎట్లా కింది స్థాయిలో మీరు ఆ రకంగా వెళ్ళారు. మేము 10 మంది అంటే కార్యకర్తల్ని బలోపేతం చేస్తా ఉన్నాం బూత్ స్థాయిలో. ఈ రోజున అక్కడి నుంచి అమిత్ షా గారు 95 రోజులు ఇచ్చి ఆయన రావడం అంటే కింది స్థాయి నుంచి ప్రజల్లోకి మేము వెళ్ళి ప్రజలతో మాట్లాడి ప్రజలకి ఏం జరుగుతా ఉన్నది, ఈ వైఫల్యాలు ఏంటి, విపరీతాలు ఏంటి, వీళ్ళు చేసే నీ కుటుంబ పాలన ఏంటి, ఈ రోజున దళితుడిని మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడం కావచ్చు, ఒక ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి ఒక ప్రధానమంత్రి చేయడం కావచ్చు, ఆయన చేస్తున్న పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి ఒక సైనికులాగా తీసుకుని వెళ్తున్నాం. ప్రజల్లో ఆలోచన అయితే వచ్చింది. ఖచ్చితంగా ఆలోచన ఓటుగా మార్చుకొని 2019 అధికారంలోకి బీజేపీని తీసుకొని వస్తారు. మీరు అన్నట్టుగా మీడియాని కట్టడి చేయడం అనేది కేసీఆర్ ప్రభుత్వం చేసింది అనడానికి దఖలాలు కనిపిస్తున్నా కనిపించకపోయినా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో కార్యకర్తల్ని నాయకుల్ని మీరు అంటే చొచ్చుకుపోయే పరిస్థితులు చాలా తక్కువ మొత్తంలోనే కనిపిస్తున్నాయి అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి జిల్లా నాయకులు కావచ్చు, అంటే ఉన్నటువంటి ఫాలోవర్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో లేదు అనడానికి రాష్ట్ర స్థాయి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా కొన్ని అంచనాలకు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వాటిని కట్టడి చేయాలంటే ఒక నాయకురాలిగా మీరు ఎటువంటి అడుగులు వేద్దాం అనుకుంటున్నారు? నేను నాయకురాలని కాదు,
బీజేపీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆ యొక్క బాధ్యతను తీసుకుంటారు. Okay. ఎందుకంటే ఒక హైప్ క్రియేట్ చేసి ఒక ఉద్యమంలో ఎలాగైనా సరే మా తెలంగాణ మాకు కావాలి, మేము మోసగించబడ్డాము, మాకు అభివృద్ధి లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, నిధులు లేవు, నియామకాలు లేవు, మేము మోసగించబడ్డాము అనే ఒక హైప్ క్రియేట్ ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క గవర్నమెంట్, ఈ యొక్క కేసీఆర్ గారు సీఎం అయ్యారు తప్ప ఆయన అడుగుజాడలో నడిచి ఆ సిద్ధాంతాల ఒక క్రమ పద్ధతులు అయితే మాత్రం కేసీఆర్ సీఎం అవ్వలేదు. ప్రజలు మాది కావాలి అనే ఒక ఆ హైప్ లో ఉన్నప్పుడు దే హ్యావ్ ఓటెడ్, బట్ దే డిడ్ంట్ థింక్ అండ్ ఈసారి మేము నీకు కట్టబెట్టాం, నువ్వు ఏదో చేస్తావని నేను మీకు కట్టబెట్టాము, నువ్వు మరి నీ కుటుంబాలను అందరం తీసుకొచ్చి పెట్టుకున్నావు, ఈయన ఏం చేసిండు అనే ఒక ఆలోచన అయితే ఇప్పుడైతే వచ్చింది. ఈ ఆలోచన వాళ్ళకి వ్యతిరేక తెలుసు. మీరు చిన్న చిన్న గ్రామాలకు వెళ్తే కూడా ఏమి తిన్న పల్లెటూరులో అవ కూడా అంటారు, యాడిచ్చింది అబ్బా మాకు ఇల్లు ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు. దాదాపు అంటే ఓవరాల్ గా 4 సంవత్సరాలు అంటే పూర్తి అవ్వడానికి దగ్గర వస్తున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు ఆయన ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నామంటున్నారు. ఆ తీసుకెళ్లేటువంటి క్రమము పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ అవుతుందంటారు? ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. మేము బీజేపీ కార్యకర్తలు, మేము నాయకులు, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ మేము ఒక కార్యకర్త లాగానే ప్రజల దగ్గర మేము చొచ్చుకొని వెళ్ళడానికి మాకు కరెక్ట్ గా స్పేస్ దొరికింది. అంటే మేము కూడా కొంత టైం ఇవ్వడం జరిగింది. కొత్త సంసారం అయింది, మరి ఎట్లా చేస్తాడో చూద్దామని కొద్దిగా టైం ఇచ్చింది. ఇక్కడ కొత్త సంసారం అంటే జనరల్ గా అంటే తెలంగాణ మిగులు బడ్జెట్ తోనే వచ్చింది తప్ప వేరే అంటే ఆంధ్రప్రదేశ్ లాగా లోటు బడ్జెట్ తో ప్రారంభం అవ్వలేదు. మరి అటువంటి దాన్ని కోట్ల రూపాయలు రకరకాల పేర్ల మీద పంచుతా ఉన్నారు కేసీఆర్ గారు. మరి అటువంటి వాటిని ఎక్కడ కూడా ఖండించినటువంటి దఖలాలు, ఏదో ఖండిస్తున్నాము అంటే 1 రోజు 2 రోజులుగా ఖండించేసి అలా పక్కకి వెళ్ళిపోతున్నారే తప్ప పూర్తి స్థాయిలో దాన్ని వెలుగెత్తి చూపడం లేదు అనేది కనిపిస్తోంది. అంటే మీరు ఇప్పుడు అన్నారు పూర్తి ఖండించట్లేదంటే ఖండించదంటే అంటే విచ్చలవిడిగా మాట్లాడడానికి ఖండించడం అంటారా, లేకుంటే ప్రజల్లో ఒక ఆలోచన తీసుకురావడానికి ఖండించడం అంటారా? అవేర్నెస్ అనేది వాళ్ళ లోపల ఎక్కడ, అదే మీరు అనేది అదే అవేర్నెస్ అనేది ఏ స్టేజ్ యొక్క ఈ రోజున యువ నాయకులు ఆ పాటలు ఈ పాటలు ఉండి ఆ మాటలు ఈ మాటలు 4 నోటికి వచ్చినట్టు మాట్లాడించుకుంటే దాన్ని ఖండించడం అంటారు. అదే మీకు ఖండించడం అయితే ఆ తీరుగా కాదు. మాకు ఒక్కటే 2019 లోకి అధికారంలోకి రావాలా, కింది స్థాయిలోంచి మేము కార్యకర్తలు మేము ఏర్పరచుకోవాలా, ఉన్న కార్యకర్తలను మేము ముందుకు తీసుకుని రావాలా, నాయకుల్ని మేము దగ్గర చేర్చుకోవాలా, అక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే పథకాలు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆ స్థాయిలో మేము వెళ్తున్నాము. మేము కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మీ మీడియాలో కానీ పేపర్లో కానీ వీళ్ళు వస్తే ఈ బీజేపీ వాళ్ళు వస్తే 4 తిట్టారు, 4 రాళ్ళు వేశారు మా నాయకులు, మా ఎక్కడైనా మీకు ఎక్కడ అలాంటి దాఖలాలు వచ్చాయా? రావు. ఎక్కడ ప్రజలను మేము చైతన్యపరిచి మా ఎజెండా ఒకటే, 19 లో మేము అధికారం తెచ్చుకోవాలి, తెచ్చుకునే ప్రసారం. అంతేగాని స్టేజ్ మీద ఇక్కడ నువ్వు అట్లా తోడు నేను ఇట్లా అంటే మా ఆయన అంటారు నువ్వు అట్లా నేను ఇట్లా అదిగేంద్రబాయ్ నువ్వు ఇట్లా చేసినా నువ్వు అట్లా చేసావు అది ఇది అంటారు. దిస్ నాట్ ద వే టు. సో ఇప్పుడు అదే చెప్తాను, అదొక్క డిఫరెన్స్ అయితే మీరు ఒక బీజేపీలో చూస్తారు. ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. సిద్ధాంతం రాజకీయాల కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడుకోలేము. మేము నిజాలు పెడతాం, ప్రజల్లోకి నిలబడతాం, ప్రజల్లోకి వచ్చి మేము నిలబడతాం. ఎన్ని గ్రామాలు తిరిగాం మేము? 6:45 7 గంటల కల్లా మేము ఒక గ్రామంలో ఉంటాం. ఏ గ్రామం మీకు ఇంతవరకు అట్లా వ్యతిరేకించినట్లు గానీ మమ్మల్ని దాడి చేసినట్టు ఎక్కడ కూడా మీకు కనపడదు. ఇంక కావాలంటే ఆ గవర్నమెంట్ వాళ్ళుగా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైనా కరెంట్ తీసేయటాలు లేకుంటే ఇంకోటి చేస్తారే తప్ప, ఎందుకంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఇదేంద్ర యాడో బీజేపీ ఉన్నదంటే ఇలాంటి గ్రామాల్లోకి వచ్చేస్తున్నారు. కార్పొరేట్ పార్టీ అన్నట్లు మీరు, లేదా కాషాయ పార్టీ అన్నట్లు, లేకుంటే మైనారిటీలకి ఎస్సీలకి దగ్గర లేదు ఈ పార్టీ, బ్రాహ్మిన్స్ పార్టీ అని లేకపోతే ఇంకో పార్టీ అని అనే పార్టీ ఇదేంట్రా ఇట్లా వస్తాను వాళ్ళకున్న ఒక ఇన్సెక్యూరిటీ వాళ్ళు చేసేది తప్ప ప్రజలు మాకు ఒక వాతావరణం అయితే మేము సృష్టించాము. కానీ అది అని మీరు అనుకుంటున్నారు. కేవలం అసలు బీజేపీ అనేది తెలంగాణలో ఎక్కడ కూడా పెద్ద మొత్తంలో లేదు కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే తప్పదు కదండి. ఇట్ ఇస్ ఎ మైండ్ గేమ్. ఐ హావ్ టు సే వెన్ ఐ సే దట్ ఐ యామ్ స్ట్రాంగర్ దెన్ యూ. నువ్వు వీక్ నేను చెప్పాలి కదా, లేకుంటే నేను స్ట్రాంగ్ ఎట్లా తెలుస్తుంది? నీ మీద రాయి వేయాల్సిందే ఖచ్చితంగా. అదే మనం చేస్తా ఉన్నాడు. ఆ రాయి తిరిగి ఆయన కొట్టుకుంటా అనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. సో
ఇప్పుడు ఈయన రాళ్ళు వేస్తున్నాడు మేము భయపడి వెనక్కి వెళ్ళే పరిస్థితి కాదు. మీరు చూస్తాను ఉత్తర భారతంలో యు ఆర్ గోయింగ్ టు సీ ద చేంజ్ హియర్. ఇప్పుడు తమిళనాడులో మీరు చూస్తా ఉన్నారు, ఎన్నో రాష్ట్రాల్లో చూస్తా పీపుల్ దే స్టార్టెడ్. ఖచ్చితంగా తెలంగాణలో అంటే కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితులు గాని లేకుంటే తెలుగుదేశం ఉన్న పరిస్థితులు గాని మీరు చూసుకుంటే ఎవరిని చూడాలి, అసలు ఎవరు లీడర్, ఎవరు ఏం జరుగుతోంది. ఇంక ఈయన అంటా ఉంటాడు మైండ్ గేమ్, తెలుగుదేశం ఏటో బాయా, కాంగ్రెస్ ఏటో ఎవరు లేరు, బీజేపీ ఆడో ఉంటది ఢిల్లీలో, ఆడో నార్త్ పార్టీ, అది ఎవడొస్తాడు ఎవరు చూస్తారు, ఇంకా మనమే మందే. పీపుల్ ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చేసారు. నువ్వు చెప్పేది ఏముండదు. మీరు ఇప్పుడు బహిరంగ సభల్లో మీరు ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి. కేసీఆర్ బహిరంగ సభలు ఇంతకు ముందు ఎలా ఉండే, ఇప్పుడు సప్పట్లు ఎన్ని వస్తున్నాయి, విజిల్స్ ఎన్ని వస్తున్నాయి, వాళ్ళ ముఖాల్లో ఆ కవళికలు ఎలా ఉన్నాయి, ఏంటి ఏం చేసిండామని ఒక రకమైన నిరాశంగా కూర్చునేవాడు తక్కువ ఎక్కువైపోయాడు. చెప్తాడు వస్తాడు, అయిపోయింది. అదంతా కూడా ఒక స్టోరీ నడిచిపోయింది అంతే. ఒక హైప్ లో తెచ్చుకున్న పార్టీ తప్ప అది కన్సిస్టెంట్ గా వచ్చిన పార్టీ కాదు. అది నిలబడదు, అది అంతే. అది ఏంటి, నీవు అట్లా నిలబడుతుంది అనుకుంటే నువ్వెందుకు వేరే పార్టీలో మాయ చేసి తెచ్చుకుంటావు? వేరే పార్టీ ఎన్ని వర్షాలు రాండి 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 అని వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు చూసారే బాబా ఎందుకు వచ్చాం మేము, ఆడే ఉన్నా పోయేది. ఎంతమందికి మంత్రులు ఇస్తావు? ఇప్పుడు రియాగ్రిగేషన్ అవ్వలేదు, నియోజకవర్గాలు లేవు, పెంపుది అవ్వలేదు, నువ్వు ఎవరికి ఇస్తావు, ఏం చేస్తావు, రాండి రాండి అని మొత్తం. ఎందుకంటే ఆయనకు ఒక భయం ఉండే. ఇప్పుడు కూడా అట్లే ఉంది, కానీ ఇది నడవదు, కన్సిస్టెంట్ ఇది నడిచేది కాదు. ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాము, మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఊకే ఇంట్లో కూర్చొని మాట్లాడలేము. ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాం. ఎలా అంటే ఒక సైనికులాగా ఒకటే మాకు అవినీతి రహిత పాలన తీసుకుంటాం, కుటుంబ పాలన ఉండదు. ఈరోజు ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒక దళితుడు మొన్న చెప్తా ఉన్నారు ఆయన స్పీచ్ లో, వర్షం వస్తే వాళ్ళ అమ్మ నాన్న ఒక పక్కన, ఆయన చెల్లి ఆయన ఒక పక్కన, అటువంటి వ్యక్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు ఈరోజు. సో మరి ఒక దళితుడు ఎక్కడో దళిత కాలంలో ఉన్న వ్యక్తి గురించి దగ్గరికి వెళ్ళి నేను ఈ మాట చెప్తే ఆలోచన చేయడంటారా? దళిత ముఖ్యమంత్రిని చేస్తాను, నువ్వు ముఖ్యమంత్రి చేయలేకపోయావు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి మాకు ఒక వ్యక్తి దొరికాడు, నీకు దొరికాడా? నువ్వు దొర, నీ కూతురు, నీ బిడ్డ, నీ అల్లుడే, ఇలా నడిచేదంతా వాళ్ళ మీదే. మైనారిటీలకు మేమేం చెడు చేసాం, మేము ఎప్పుడు చేసి ఏం చెడు చేసాం? ఇది రాజకీయాలు చేస్తూ మైనారిటీలు దూరమైన మైనారిటీలు మేము చేసిన హాని ఉంది. నువ్వు భారతదేశంలో ఉన్నావు, భారతదేశాన్ని భారత మాతని గౌరవించు, అందరం బాయిని కలిసిపోవాలని చెప్తామే గాని ఎవ్వరు ఏ దేశం నుంచి వచ్చినా, ఏ కులం ఏ మతం వచ్చినా కూడా ఇక్కడ భారతదేశంలో సేఫ్ గా పోతాయి. ఈరోజు ప్రపంచ దేశాలు మోదీ గారిని చూస్తా ఉన్నాయి, ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూస్తా ఉన్నాయి. అభివృద్ధి సంసారాలు ఇల్లుకొని అమ్మానాలను వదిలేసేసుకొని ఈ రకమైన జనాల్లో పాటు చేసుకుని పోతూ ఉంటారు. దేనికి? అవినీతి రహితం ఈ రోజు చేయెత్తి చూపించడానికి లేదు. ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఎవరు ఆ బిడ్డకు తీసుకొచ్చి పెట్టిండబ్బా వాళ్ళ అల్లుడు ఉంటాడు, కొడుకు ఆ మాట బీజేపీలో ఎవరైనా ఒక్కళ్ళు అనమని చెప్పండి, ఒక్కళ్ళు అనమని చెప్పండి. ఎవరు బిడ్డ ఎవరికి ఇచ్చారు? ఈ రోజు ఏ వ్యక్తి ప్రధానమంత్రి అవుతారు, ఏ వ్యక్తి ప్రెసిడెంట్? యోగి గారు, ఆదిత్యనాథ్ గారు, ఎక్కడ ఎన్నప్పుడే ఆయన పేరు. ఒక సామాన్యమైన వ్యక్తిని పీఠం మీద కూర్చోబెట్టాలన్నా, ఒక చివరలో ఒక దళిత కాలనీలో చివరి ఇంట్లో కూడా వాళ్ళకి లాభం చేకూరాలన్నా ఆ వ్యక్తి గురించి ఆలోచించాలని ఒక బీజేపీ పార్టీ రోజు చేస్తాం. కాబట్టి ఒక పార్టీని మేము భుజాలు వేసుకొని చేస్తున్నాం, ఖచ్చితంగా చేస్తాం. ప్రజల్లో ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆలోచన అనేది వచ్చింది, ఆ ఆలోచనే మార్పు తీసుకొస్తాం. అవునా బా మేము ఈయన ఇస్తాడు నేనే ఇస్తాడు అనుకుంటే మాకేం తెలుసు, మోదీ గారు ఇస్తున్నా బా చూడు ఎంత పని చేసి మస్తు మాట చెప్తాడబ్బా, దేర్ ఎండ్స్ ద స్టోరీ. అక్కడే మాకు విజయం కనపడుతుంది. మేము ప్రజల్లోకి వెళ్తాం. జనరల్ ప్రాక్టికాలిటీలోకి వెళ్ళినట్లయితే 2019 ఎలక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంచనాన్ని వేయడానికి బిఫోర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని, అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినట్లయితే మీరు ఇందాక అన్నారు కొత్త సంసారం అని, కానీ వాస్తవికంగా ఇది కొత్త సంసారం కాకపోయినా కొత్త సంసారంగా క్రియేట్ చేసి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నా. ఉద్యోగాల విషయంలో కానివ్వండి, రిమైనింగ్ అంటే మిగతా విషయాల్లో కానివ్వండి, ఎంతో వెనకంజలో ఉన్నా దాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టేటువంటి విషయాల్లో వేసేటువంటి అడుగులు అనేవి సమంజసంగా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని మీరు అంటారు? యాక్చువల్ గా నేను ఇప్పుడు కూడా అదే చెప్తాను, పార్టీల పరంగా ప్రభుత్వ వైఫల్యాలు మేము తీసుకొని ప్రజల్లోకి ఇల్లు లోపే ప్రజల్లోనే ఒక ఆలోచన వచ్చేస్తాం, యువతలో ఒక ఆలోచన వస్తా ఉన్నది.
వాళ్ళే తిరిగి మమ్మల్ని క్వశ్చన్ వేసేసి ఏంటి ఇట్లా చేశాడు ఈయన, ఏబ్బా నువ్వు టీఆర్ఎస్ అప్పుడు వస్తేవా నువ్వు, నేను నీకు ఓటేస్తున్నా, నువ్వు టీఆర్ఎస్ పో అని నన్ను అంటుంటాను. టీఆర్ఎస్ లేడీ ఆ వ్యతిరేకత అనేది కింది స్థాయిలో ప్రజల్లోనే వచ్చింది. వాళ్లే తిప్పుకొడతారు. మా వంతు మేము ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తున్నాము. మోదీ గారు చేసేది ఇప్పుడు ఒక పథకాల గురించి వాటి గురించి మా వంతు మేము చేస్తున్నాం, కానీ ప్రజల్లోనే ఎప్పుడైతే చైతన్యం పుడుతుందో ఆ చైతన్యమే నేను ఈ రోజు పీఠం మీద కూర్చోబెట్టి నేను పీఠం నుంచి కిందికి లాగేది కూడా ఆ చైతన్యం. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ప్రతి ఒక్కరిని తట్టి లేపేది మేము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ వాటి గురించి చెప్పేదే, కానీ ఈ వైఫల్యాలు అనేది ఆల్రెడీ వాళ్ళ మైండ్ లోకి వచ్చేసింది. ఏమీ తెలియని ఒక వ్యక్తి కూడా ఏం చేసిండబ్బా ఏం చేసిండ ఆ హైప్ అనేది ఆ మేఘాలాగా కమ్ముకొని ఎప్పుడైతే గదగద బుద్ధి నీ కోట్లు వేసారో అవన్నీ పడిపోయి నువ్వేం చేస్తున్నావో ప్రజలు తెలిసిపోతా ఉన్నది. జనరల్ గా ప్రస్తుతం కంబైన్డ్ మహబూబ్ నగర్ జిల్లాను తీసుకున్నట్లయితే ఉన్నటువంటి 14 కాన్స్టిట్యున్సీల్లో పూర్తి స్థాయిలో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇతను ఎమ్మెల్యేగా నిలబడిపోయేటువంటి వ్యక్తి అనేది ఇప్పటి వరకు బీజేపీలో ఇంకా ఫైనల్ అవ్వలేదు. మరి దాన్ని ఏ విధంగా ఈ తక్కువ సమయంలో, అంటే దాదాపు 1 year 1.5 year టైం ఉంది, ఈ టైంలో ఎవరిని మీరు వ్యక్తిగా చూపించాలనుకుంటున్నారు? అంటే పార్టీ ఎప్పుడు కూడా మాకు వ్యక్తుల మీద మోదీ గారు పిఎం అయ్యే వరకు ఎవరు తెలియదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోవింద్ గారు అయ్యే వరకు, యోగి ఆదిత్యనాథ్. పార్టీని మొట్టమొదటి మా కార్యాచరణ పార్టీని బలోపేతం చేయాలి. బలోపేతం చేసినాక మిగతా ఈక్వేషన్స్ ఎవరైతే మీట్ అవ్వగలుగుతారో వాడిని మాత్రమే ముందే చూయించేసి వ్యక్తికి ఓట్లు వేయండి. అంటే ఆ వ్యక్తి ముందు ఆ వ్యక్తి నచ్చాలి, ఆ వ్యక్తితో ఉన్న వాళ్ళకి కాదు. వ్యక్తి మీద నరకం ఇక్కడ రాజకీయాలు నడవ. కేసీఆర్ మొహం చూపించి కేసీఆర్ కొడుకుని చూపిస్తారు, కేసీఆర్ బిడ్డను చూపిస్తారు. మాకు అట్లా కాదు. పార్టీని బలోపేతం చేసుకోండి. నాయకుల్ని తీసుకున్నారు, నాయకులు తయారు చేయండి. రేపు సంస్థాగత రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు వస్తాయి. వచ్చినప్పుడు మేమేంటంటే ముందుగా మాకు ఒక విషయం చెప్తారు, పోటీల్లో ఎన్నికల్లో నిలబడటం నేర్చుకోవాలి. మన స్థాయి ఏంటో మనకు తెలియాలి. కాబట్టి అక్కడ వ్యక్తులు వాళ్ళ యొక్క పార్టీ యొక్క బలగాలు చూసుకొని ఎవరైతే మన పార్టీకి మనకు అక్కడ బలం చేకూరుస్తారో వాళ్ళని మాత్రం నిలబెడతాం. కానీ ఈ వ్యక్తిని చూసి మీరు ఓటేయండి, లేకపోతే ఈ వ్యక్తి ముఖం చూసేయండి, ఈ వ్యక్తి కులం చూసేయండి అనేది మాత్రం బీజేపీలో జరగదు. కాబట్టి కానీ లేకపోతే వ్యక్తులు లేక కాదు, ముందు చూస్తారు. ఒక్కొక్క మా నియోజకవర్గానికి దగ్గర 5-6 మంది పోటీ దేవరకథల్లో ఇంకా వస్తారంట. ఎవరిని పార్టీని చూసి, పార్టీకి ఇప్పుడున్న పరిస్థితులు చూసి, మోదీ గారిని చూసి రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారు, పార్టీ బీజేపీ అధికారం కైజిక్కుంటూ మేము వెళ్దాం అనుకున్నప్పుడు వీడు మేము చూపించలేము. ఈ వ్యక్తిని మేము చూపించలేము. అవసరమే లేదు. వ్యక్తి మీద రాజకీయాలు ఇప్పుడు కూడా నడవు. మీరు పార్టీ కొరకు పనిచేయాలా, పార్టీని బలోపేతం చేయాలా, ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఒక వ్యక్తి అయితే వస్తారు, గెలుస్తారు. ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్లు ఏవైతే 2019లో అందులో మీరు ఎంపీగా నిలబడబోతున్నారు అనేటువంటిది మీరు ఇందాక మనం అనుకున్న మాటలు అయిపోయారు. ఎంపీగా అంటే దాదాపుగా 7 అసెంబ్లీలో పూర్తి స్థాయిలో మద్దతు వచ్చి నిలబడితే తప్ప విన్ అవ్వడానికి అవకాశాలు లేవు. ఇప్పుడున్నటువంటి మీ అంటే నాగర్ కర్నూలు పార్లమెంటరీలో ఉండేటువంటి ఏవైతే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో అందులో ఒక 2-3 తప్ప మిగతావి ఏవి కూడా బీజేపీకి దగ్గరగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఏవి లేవు. మరి వాటిలో ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారు? అంటే నేను ఇప్పుడే చెప్పానండి, ఎంపీగా నిలబడాలనేది నా యొక్క కాబట్టి 7 నియోజకవర్గాలనే కాదు, ఎక్కడ చూసినా కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తాం. ప్రజల్లోకి ఈ రోజున ఎప్పుడు మొన్న ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక లేడీ అంటా ఉంది, ఒక ఎంపీగా నిలబడే వ్యక్తిని ఎమ్మెల్యేకి తీసుకొచ్చి ఫోటో చూపిస్తే లేదా ఆ రోజు వస్తే చూడడం తప్ప 2 సంవత్సరాల ముందే ఈ లేడీ ఇక్కడ ఎంపీగా ఫస్ట్ టైం మేము చూడడం. అంటే మేము తీసిన అస్త్రం ఏంటి, మేము చేసేది ఏంటి, ప్రజల్లోకి వెళ్తాం. కాబట్టి 7 నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలు, నాయకులు మేము కూడా పార్టీని ఎప్పుడైతే బలోపేతం చేసుకొని పార్టీని ఎప్పుడైతే బలంగా చేస్తాం వాళ్లే మా వాళ్ళు గెలుస్తారు ఎమ్మెల్యేలుగా, మమ్మల్ని ఖచ్చితంగా గెలుస్తారు. మా ప్రణాళిక చాలా పకడ్బందీగా ఉంది. చాలా ఒక మంచి వ్యూతో మేము వెళ్తున్నాము. అక్కడ మోదీ గారి పైన మేము ఇక్కడ ఖచ్చితంగా ప్రజల్లోకి మాకైతే నమ్మకం ఉంది. అంటే ఉన్నది చాలా అతి తక్కువ సమయం. జనరల్ క్యాల్కులేషన్ లోకి వెళ్తే మీరు అన్నారు
మీరు అంటే ఒక ఎంపీగా నన్ను గుర్తించండి అంటే నేను నిలబడబోతున్నాను అని మిమ్మల్ని మీరు గుర్తింప చేసుకోవడానికి 2 సంవత్సరాల సమయం తీసుకున్నారు ప్రజెంట్ గా. సో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే అంటే కాన్స్టిట్యున్సీ వాడిగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని నాయకులుగా గుర్తించడానికి ఇప్పుడున్నటువంటి సమయం సరిపోద్దంటారా? అంటే పార్టీ పరంగా మా కార్యాచరణ అయితే జరుగుతాను. ఓకే. ఒక కాన్స్టిట్యున్సీ పరంగా నాయకులుగా గుర్తించడం, వాళ్ళు ఏ రకంగా ప్రణాళికాబద్ధంగా వెళ్ళడం, ఒక ఎంపీగా ఎలా వెళ్ళడం అనేది ఒక పార్టీ పరంగా మాకైతే క్రియాశీలకంగా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి తక్కువ సమయం అంటే ఎంత సమయంలో కేసీఆర్ సీఎం అయ్యారు దాదాపుగా అంటే అంచనా మీరు వేయాలి. ఎందుకంటే ఉద్యమం మాట ఒక ఉద్యమ నాయకుడు గాని ఆయన ఉండే, ఒక ఉద్యమ నాయకుడుగా ఉండి కూడా నేను సీఎం అవుతానని చెప్పుకోలేదు. అంటే పీపుల్ నన్ను సీఎం గా యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే ఒక ఆలోచనలో మీరు గనక చేస్తే మనకు సపరేట్ తెలంగాణ వస్తే ఒక దళితుడిని సీఎం చేస్తాను అన్నాడు. మరి నువ్వు ఎందుకని వెళ్ళి కూర్చున్నట్లు? క్యాలిక్యులేషన్ అనేది నేనేం చెప్తా అంటే ప్రజల్లో అది ఒక లుకలుకలాగా ఏర్పడిపోయి ఉంటాయి. అంటే దాదాపుగా 10 సంవత్సరాల ఉద్యమం తర్వాత 2000 రాజశేఖర రెడ్డి గారు, ఇందాక మీరు అన్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉద్యమం ఊపందుకున్నటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ దానికి పూర్తి స్థాయిలో ఊతమిచ్చినటువంటి పరిస్థితులు, ఎక్కువగా కాలంలో ఉండేటువంటి స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు, అన్ని సంఘాలు రాజకీయాలు కావచ్చు అన్ని రకాల సంఘాలు ఇవన్నీ ఏకమైనటువంటి పరిస్థితుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత అంటే వచ్చేటువంటి క్రమానికి తెలంగాణ వచ్చింది కానీ టిఆర్ఎస్ యొక్క రోల్ ఎంత ఎప్పుడైనా ఆలోచించారు? ప్రాక్టికల్ గా ఉందండి. ప్రాక్టికల్ గా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అన్ని కలిస్తేనే మీకు పొలిటికల్ పార్టీగా ఆ పొలిటికల్ పార్టీగా మీకు బలం వచ్చింది తప్ప ఒక పొలిటికల్ పార్టీగా మీరు మాత్రం ఒక టిఆర్ఎస్ ఒక కేసీఆర్ మీదే కేటీఆర్ మీదే వీళ్ళ మీదే పోలేదు. ప్రజలు చేసిన ఉద్యమం ఇది, ఆత్మహత్య మీద వచ్చిన ఉద్యమం ఇది. అటువంటి ఉద్యమం జరిగితే తప్ప టిఆర్ఎస్ ఒక ప్రభుత్వంగా ఫామ్ అవడానికి అవకాశాలు లేవు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు బీజేపీ గ్రామ స్థాయిలో అంటే మీరు ఎంత బలోపేతం చేస్తున్నా 2019 అనేది చాలా దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో ఈ పార్టీని బలోపేతం చేయాలంటే చాలా స్ట్రగుల్ అనేది అవసరం. ఎందుకంటే ప్రజెంట్ గా ఉద్యమాలు చేయడానికి అవకాశాలు అంటే ఉన్నప్పటికీ ఉద్యమాల్లో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అణిచివేస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా నిలదొక్కుకోవాలనుకుంటున్నారు? నేను ఇప్పుడే చెప్పాను, పార్టీ అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు. ప్రజలకే ఒక చైతన్యం వచ్చినప్పుడు వాళ్ళే చైతన్యం అవుతా ఉన్నారు. అయితే చైతన్యం తీసుకోవడానికి టైం లేదు, వాళ్ళే చైతన్యం అయిపోయి వాళ్ళకి ఆలోచన వస్తుంది. వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక బీజేపీ నాయకులు నాలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా దగ్గర ఉంటా ఉన్నారు. మేము పార్టీని స్ట్రెంగ్థన్ చేస్తున్నాం. మీరు చూడండి, క్యాడర్ ని స్ట్రెంగ్థన్ చేస్తున్నాం. కింది స్థాయిలో నుంచి ఉంటుంది, కింది స్థాయిలో బూత్ స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఒక యాక్సెసిబుల్ నా బీజేపీ పర్సన్ అంటే వీడియో తెలిసిపోతాం. సో ఈ రోజున ఏదైనా పథకాల గురించి మాట్లాడితే పలానా పర్సన్ తో మాట్లాడగలను తెలిసిపోతుంది. సో కింది స్థాయిలో నుంచి మాకైతే మేము క్యాడర్ బిల్డ్ చేసుకుంటున్నాము. అట్లాగే నాయకులు మాకు ఒక ప్రణాళిక అయితే స్టేట్ పార్టీ నుండి సెంట్రల్ పార్టీ నుంచి కూడా ఉన్నది. ప్రణాళిక బద్దంగా పోతుంది. మాకు టైం లేదే అని ఒక భయం లేదు, లేకుంటే టిఆర్ఎస్ అయినా ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ వస్తుందని మాకు ఒక భయం లేదు. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. ఖచ్చితంగా క్యాడర్ ప్రజలే చైతన్యవంతులు అవుతున్నారు. మాకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే నువ్వు చేసిన పనులకి నువ్వే గొరుక్కున్నావు అనమాట, నీ తల నువ్వే గొరుక్కున్నట్లయింది. సో ప్రజలే ఆలోచన చేస్తున్నారు నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రజలు పేదవాడికి బడుగు బలైన వాళ్ళకి కింది స్థాయి వాళ్ళకి ఒక యాక్సెసిబుల్ గవర్నమెంట్. ఈ రోజున వాళ్ళని నిలబెట్టి అడుగు మన అమిత్ షా గారు వచ్చి కడిగి పడేసారు. ఆయన పోలో మన కాగితాలు తీసుకొని పోయి ఢిల్లీలో ఏదేదో చెప్పుకున్నాడు. ఎవరు నిలబడతారు ఈ రోజు? ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు టీఆర్ఎస్ అవినీతిని? ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? ఎవరు బెస్ట్ ఆప్షన్ గా ఉన్నారు? ఎవరు మనలాంటి వ్యక్తి ఉన్నారంటే మనకు వాళ్ళకి కనపడుతుంది. అమిత్ షా గారు చెప్పినట్టు ఓటర్లను తయారు చేసి పెట్టారు మోదీ గారు. వాళ్ళందరిని తీసుకొచ్చి ఓటు వేయండి. మేమే వేరే ఓటు, నువ్వు మాకే ఓటేయాలని చెప్పే పరిస్థితి కూడా లేదు అక్కడ. మేము మీకే వేస్తామంటారు. రెండని తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యత మాత్రం మాది. అదే మేము ప్రణాళికాబద్ధంగా చేస్తాం. ఒక్కడు కూడా ఏ స్థితిలో వాళ్ళు కూడా ఇంట్లో కూర్చోడం అనేది జరగట్లేదు.
చాలా పకడ్బందీగా చాలా ప్రణాళికబద్ధంగా చేస్తున్నాం. అసలు ఈ టైప్ ఆఫ్ ఆలోచన ఒక భయం, అంటే టైం లేదంటే టైం లేదు మాకు కాదండి, టీఆర్ఎస్ వాళ్ళకి టైం లేదు, అయిపోయింది వాళ్ళ టైం ఉన్నదే మా. అంటే లాస్ట్ మూమెంట్ లో కేసీఆర్ కి బాగా ఆఫర్లు ఇవ్వడం అలవాటు కదా, ఆ విధంగా ఏదైనా ఆఫర్ చేసినట్లయితే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న మొన్న కొన్ని పేపర్లు చూసినట్లయితే 1,00,000 ఉద్యోగాలు కాదు 1,20,000 ఉద్యోగాలు వేస్తున్నాము అతి తక్కువ సమయంలోనే అనేటువంటిది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే జనాల్ని తన వైపు ఆకట్టుకోవడం కోసం ఇది కూడా ఒక ప్రయోగం ఏరా అని కూడా అనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏవి కూడా ముందు వెళ్ళినటువంటి దఖలాలు లేకపోయినా 27లో కేసీఆర్ గారు ఏంటి అనేది అందరూ చూస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఇటువంటి పరిస్థితుల్ని మీరు ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు? అంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఆయన ఎర్ర వేస్తున్నాడు కదా, ఆ ఎర్ర వేస్తున్నాడు, ఎర్ర వేయటంలో కేసీఆర్ గారు దిట్టని ప్రజలకే తెలుసు. వచ్చాడు రవాయి వచ్చాడు, ఇవాళ ఏదో చెప్తాడు పోతాడు, మళ్ళా ఏదైనా వస్తే మళ్ళా చెప్తాడు, ఇదలా నడిచేది కాదు చెయ్యేది కాదు. మనకు సరిగ్గా మనలాంటి ఒక వ్యక్తి, నిజాయితీగా పరిపాలించే వ్యక్తి మనకు పైన ఉన్నాడు. ఆయన కూడా మనం రాష్ట్రంలో తెచ్చుకుందాము, కింద పైన ఒకళ్ళే ఉంటే మనకు మంచిగా నడుస్తుంది అని ప్రజలే అనుకున్నారు. ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టు, ఎన్ని మాయ మాటలు అని చెప్పేసి కింది స్థాయి వ్యక్తులు అంటా ఉంటారు. అయిపోయింది, ఆయన టైం అయిపోయిందండి, ఆయన టైం అయిపోయింది, ఆయన కార్యాచరణ టైం అయిపోయింది, ఇట్ ఇస్ ఓవర్. అయినప్పటికీ కార్యకర్తలు ఇంకా పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ లో ఇంకా అంటే రకరకాల, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తీసుకున్నట్లయితే ప్రతి కులానికి ఒక ఆఫర్ ఇచ్చేసాడు, ఆఫరేగా 1+1 1+2 ఓకే ఇచ్చేసాడు. మరి అటువంటి పరిస్థితుల్ని అంటే ఎక్కడికక్కడ కట్టడి చేసే దానిలో భాగంగానే ఈ ప్రయోగం కూడా జరిగిందనడానికి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ ని ఎన్కాష్ చేసుకోవడానికి మీరు ఏ విధమైనటువంటి అడుగులు ఇస్తున్నారు? నేను అదే చెప్పాను, ఆయన మాయ మాటలు చెప్తా ఉన్నాడు, ఇట్లా చేస్తా ఉన్నాడు అని మీరు కూడా ఒక మీడియా వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతమంది చూస్తారో మీరు కూడా అంటాం జరిగింది. సో ప్రజల్లో ఈ ఆలోచన అయితే వచ్చింది, దాన్ని మేము చాలా ప్రణాళికబద్ధంగా చాలా బ్యూటిఫుల్ గా క్యాచ్ చేస్తాం. మీడియా ఒక మాట అంటుంది అంటే ప్రజల్లో నుంచి వచ్చేటువంటి మాటని కొంతవరకు స్పందనని మేము తీసుకుంటాము. మీలాంటి నాయకులు కూడా అంటే ప్రతి ఒక్కరు పదే పదే వెత్తి చూపుతున్నటువంటి సందర్భాన్ని మేము పాయింట్ గా తీసుకొని మాత్రమే దీన్ని అంటే మేము మీలాంటి వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇటువంటి క్రమంలో మీరు నేను అడుగుతుంది ఏంటి అంటే 2019 అనేది చాలా అంటే ఉన్నటువంటి పరిస్థితులను తీసుకున్నట్లయితే ఉన్నటువంటి అంటే ప్రతి గ్రామ స్థాయిలో ఆలోచన విధానాన్ని ఏ విధంగా తీసుకొస్తున్నారంటే ఇప్పటికే చాలా చేశాము అంటే చిన్న పిల్లకున్న పార్టీ అయినప్పటికీ మేము ఇంతో చేశాము కాబట్టి ఇంకో 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేమే చేసి చూపిస్తాము అనేటువంటి ఎగ్జాంపుల్స్ ని వాళ్ళు అంటే ఇప్పటి నుంచే, ఎందుకంటే ఏకాకిగా కాదు వాళ్ళు ఒక యూనిటీగా అంటే ఒక దగ్గర మీటింగ్ జరుగుతుందంటే దాదాపుగా 5 నుంచి 6 మంది మినిస్టర్లు వెళ్ళి ఆ మోటివేషన్ అనేది చేస్తా ఉన్నారు. కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రజెంట్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక జిల్లా అధ్యక్షుడు కొంతమంది నాయకులు మాత్రమే ఏ మీటింగ్ లో అయినా కనిపిస్తున్నారు తప్ప కార్యకర్తల అంటే సమీకరించడంలో బీజేపీ ప్రస్తుతం వెనకడుగులో ఉంది అనడానికి కూడా కొన్ని పరిస్థితులను మనం చూస్తున్నాం. మరి అటువంటి అంశాలని మీరు అంటున్నారు ప్రణాళికలు ఉన్నాయి 100%. నిజంగా బీజేపీకి ప్రణాళికలు ఉన్నాయి అనడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఈ రోజు మోడీ గారు రావడం అందాక మీరు అన్నటువంటి అంశాలను మనం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే ఇంకా ఎక్కువ అంటే పెద్ద మొత్తంలో కార్యాచరణ అనేది చేయాలి. అది ఎంతవరకు జరుగుతుంది? కార్యాచరణ ఆల్రెడీ మేము రూపొందించాము, ప్రజల్లోకి వెళ్తా ఉన్నాము. అంటే మీరు ఇప్పుడు కొత్త జిల్లా కొత్త జిల్లా అయినప్పుడు మనకు అధ్యక్షుల వారితో సహా లేకుంటే మాలాంటి జాతీయ నాయకులతో సహా మేము కింది స్థాయికి వెళ్తా ఉన్నాం. మేము వెళ్ళి ఢిల్లీలో కూర్చోలే, ఆయన పోయి ఇలా డిస్ట్రిక్ట్ ఆఫీస్ లో కూర్చోాలా, హైదరాబాద్ లో కూర్చోాలా. స్టేట్ ఆఫీస్ నుండి ఎవరైనా వచ్చి స్టేట్ ఆఫీస్ నుండి చేయడం అంటే మేము 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా ఒకళ్ళు ఉన్నా సరే ముందుకు వెళ్ళటమే. ఆ 10 మంది 100 మంది 1000 మంది 1,00,000 మంది 1,00,00,000 మంది ఎలా అవుతా ఉన్నారు. కాబట్టి ప్రజలు అంటే మీరు ఇప్పుడు మాట్లాడిందనమాట ఇంకా 5 సంవత్సరాలు మీరు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే ఆస్కారం ఉందని అంటున్నారా? ప్రజలు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నాం. ప్రజలు ఇచ్చే ఆస్కారం మేము చెప్తుంది, ప్రజలే మమ్మల్ని ఆడుతాను ఇచ్చిన కాడికి ఇప్పుడు ఆయన ఏం చేసిండు అబ్బాయి ఇప్పుడు ఆయన ఏం చేస్తారు కాబట్టి మేము ఇవ్వమని వాళ్ళే చెప్తా ఉన్నారు. కూడా ఎన్నో ఉదాహరణలు వాళ్ళు ఎవరైనా అంతే సగం పని చేసినాక ఏం బాగా సగం చేసినట్టు ఆ సగం కొద్దిగా టైం ఇస్తే చేసి పెడతాను అబ్బా అంటే అది కామన్. ఇది ఏం చేసిన అబ్బా ఇచ్చిన టైంకి చేసింది ఏమి లేదని ప్రజలైతే అనుకుంటానే ఉన్నారు. నేను ఒక్క మాట, మీరు ఉల్టా పల్టా అడిగినా తిప్పడిగినా కూడా
నేను ఒకటే చెప్తాను, చాలా ప్రణాళికాబద్ధంగా ఇప్పుడు ఆ రోజున అమిత్ షా గారు వచ్చి బూత్ స్థాయిలో పనిచేస్తారు. మీరు ఎవరైనా చూసారు, ఒక నేషనల్ అధ్యక్షుడు, మరి నేను కూడా 11 ఏళ్ళు మరి కాంగ్రెస్ లో ఉన్నాను, ఒక బూత్ స్థాయిలో వచ్చి ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు మీరు చూసారు అంటే దానికి అర్థం ఏంటి? పార్టీని ఏ రేంజ్ ఎక్కడి నుంచి బలోపేతం చేస్తున్నారనే కదా ముఖ్యం. అదే రకంగా పార్టీలు ఈ రోజున టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుందని కూడా మరి మన హైదరాబాద్ మీటింగ్ లో మాట్లాడి వెళ్ళారు కదా. ఒక జాతీయ నాయకుడు కింది స్థాయి బూత్ లోకి వస్తే మళ్ళీ మీరు స్టేట్ ఆయిల్ రావాలేదు అంటారేంటండి? మేము జాతీయ నాయకుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టామండి. నువ్వు దళితులు చేయడానికి ముఖ్యమంత్రికి నీకు ఎవరు దొరకలే. ఇక్కడ పూరి గుడిసున్న ఒక ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాం, ఛాయ్ అమ్ముకుని ఆయన తీసుకెళ్లి మేము ప్రైమ్ మినిస్టర్ చేసాం, యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చి మేము చేస్తా ఉన్నాం. సో నీకు దొరకట్లేదు, నీకు దొరకక మీద ప్రజలు చూస్తూనే ఉన్నారు. జాతీయ నాయకుడు అమిత్ షా గారు నీకు పెద్దవాళ్ళు ఎవరు వచ్చి రేపు మనపడితే వచ్చినా వస్తారా ఆయన? అవునా కదా? మరి జాతీయ అధ్యక్షుని తీసుకొచ్చి భూ స్థాయిలో మరి ఆయన వయసుకి ఆయనకున్న పర్సనాలిటీ మరి ఆయన కింద కూర్చొని సహపంక్తి చేసుకొని వెళ్ళవలసిన అవసరం ఏంటి? అంటే మేము కింది స్థాయిలో మీతో పాటే మేము అనేది కింది స్థాయి నుంచి పార్టీని మేము బలోపేతం చేసుకుంటూ వస్తే మాకు స్టేట్ నుంచి ఎవరు రాలేదంటే ఇప్పుడు నేను కూడా జాతీయ నాయకురాలే. మరి దినం నేను గ్రామాల్లో దిగుతాను. నేను యాక్చువల్గా ఢిల్లీలో ఎప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు పోయి కూర్చోవాలి. పార్టీని మేము బలోపేతం చేస్తున్నాము. మీరు అడిగినా అన్నా అనకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఖచ్చితంగా మేము పార్టీని బలోపేతం చేస్తున్నాను. ఇంకా మీరు కావాలంటే ఒక మీడియా పరంగా మీకు మాకు సజెషన్స్ ఇవ్వచ్చు, తప్పలేదు. ఆల్వేస్ వెల్కమ్. మీరు సజెషన్ ఇచ్చు, మేడం ఇట్లా ఓకే మేము మాట ఇంకా కొంచెం బలోపేతం చేసి మీరు ఏదైనా చెప్పేది ఉంటే కూడా మీరు చెప్తే కూడా చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా అవినీతి రహిత పాలన, దేశాన్ని కాపాడుకో ప్రతి వ్యక్తికి ఉంటాయి. కాబట్టి ఒక ఆర్డినరీ ఒక సిటిజన్ గా మీరు కూడా మాకు చెప్పొచ్చు. కానీ అంతేగాని ఆయనకి ఇంకా ఇస్తారు టైం ఇచ్చిన కాడికి మీరు బాగా చూడ హైప్ అయితే సలబడిపోయి కింది స్థాయిలో సల్లబడింది. పైన అంటే ఉద్యోగాలు అన్ఎంప్లాయ్మెంట్ గా సల్లబడింది అంటే వాళ్ళు ఎంత యూత్ తొందరగా పైకెత్తారు అంత తొందరగా సల్లబడతారు. కింది స్థాయిలో ఒక అవ్వ చెప్తా ఉంటది, తట్టి లేవడం ఆల్రెడీ ఓటర్ రెడీ చేసి పెట్టారు, ఆ ఓటర్ ని తీసుకొచ్చి ఓటు వేయించడం మాత్రమే మా బాధ్యత. అదే మేము చేస్తాం. ఒక నేషనల్ లీడర్ దగ్గర నుంచి నేషనల్ అధ్యక్షులు అమిత్ షా గారి దగ్గర నుంచి ఈ రోజు రజనీ దగ్గర నుంచి చిన్న కార్యకర్త దగ్గర నుంచి మేము ఈ రోజు చేస్తున్నది అదే, పార్టీని బలోపేతం చేస్తున్నాము, వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, అభివృద్ధిని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ప్రపంచం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఇంతకు ముందైతే ప్రతి ఒక్కటి మనం తీసుకెళ్లి చెప్పాలా. ఈ రోజున దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే మోదీ గారు మాట్లాడుతున్నారంటే మనం లైవ్ లో చూసుకోవచ్చు. ఆయన చేసే కార్యక్రమాలు ఏమున్నాయి ఏం లేదు, ఆయన అంటే గవర్నమెంట్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ చేసే పథకాలు ఏమున్నాయి, ఆయన ప్రజల గురించి ఏం సందేశం ఇస్తున్నారో మనం ఈ రోజున చూసుకోవచ్చు. ఇట్ ఈస్ సో ఈజీ, ఇట్ ఈస్ సో ఈజీ. ప్రజలకి చేరువ అవ్వడం అనేది ఇప్పుడు ఎంతకంటే ఈ సోషల్ మీడియా ద్వారా చాలా ఈజీగా వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ప్రజలకి ఒక మెట్టు మరీ కింది స్థాయిలో ఉన్న అవ్వలకి మరీ ఫోన్ తెలియని వాళ్ళకి తప్ప ఒక స్థాయి వరకు వెళ్ళిపోయారు. కింది స్థాయిలో అవ్వలకి మేము వెళ్ళి చెప్తా ఉంటే వాళ్ళు అంటుంటారు అన్నమాట, ఎక్కడ కూడా మేమైతే అయ్యో మేము ప్రజల్లోకి వెళ్ళలేదేమో, బలం లేదేమో, పార్టీని ఇంకా బలోపేతం చేసుకోలేమో మాకు ఒక ఫీలింగే లేదు. అంటే మేము ఎక్కడికి పోయినా కూడా మాకు అంత చక్కగా ప్రజలు బ్రహ్మరథం పడుతుంటారు. వాతావరణం సృష్టించేశారు. వాతావరణం మేము సృష్టించాం, వాతావరణం ఆల్రెడీ మోదీ గారు సృష్టించారు. ప్రజల్లో చైతన్యవంతం వచ్చింది. ఇంకా ఏంటి క్వశ్చనింగ్ కెపాసిటీ అనేది వాళ్ళకి వచ్చేసింది. జనరల్ గా టిఆర్ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కడానికి అత్యంత మూల కారణం నిరుద్యోగ సమస్య. ఇది అంటే ఎవరి తట్టి లేపినా కూడా ప్రతి ఒక్కరు చెప్పేటువంటి మాట. ఇప్పటి వరకు నిరుద్యోగ సమస్య తీరింది అనడానికి ఎటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ మీ అంచనా ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు అనేటువంటి క్రమంలో పథకాలు రకరకాలుగా వస్తున్నా వారికి పూర్తి స్థాయిలో చేరుతున్నాయా? సెంట్రల్ అంటారా స్టేట్ అంటారా? రెండు విధాలుగా అనుకోండి. మీరు ఇప్పుడు కేసీఆర్ గారి గురించి ఆయన ఇచ్చిన హామీల గురించి నియామకాలు కూర్చుంటే అసలు తెలంగాణ రావడానికి ఉవ్వెత్తున పొంగి ఈ రోజున సపరేట్ తెలంగాణ చేసిన కారణమైన యువత మొట్టమొదట మోసపోయారు. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు వస్తాయి మాకు అనే ఉద్దేశంతోనే ఎప్పటికైనా మరి మన వ్యక్తి మనలాగా మాట్లాడుతాడు, మన కింద స్థాయిలో ఉంటాడు, మన గురించి ఆలోచన చేస్తాడు, బంగారు తెలంగాణ చేస్తారు, మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు ఎక్కడ లేవు, పాత నోటిఫికేషన్ లేవు, కొత్త నోటిఫికేషన్ ఎక్కడ వేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఉన్న రగులుతున్న సమస్య ఏదైతే ఉంటుందో, ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఈ యూత్ నన్ను నిలబెట్టారు,
ఈ యూతే రేపు డిసైడింగ్ ఫ్యాక్టర్స్. సో వీళ్ళని ట్యాప్ చెయ్యాలి అంటే ఒక చిన్నది ఒక అట్లా మాయ మాట ఒకటి అట్లా వదలాలి. సో 1,00,000 కాదు కదా, 1,20,000 మా ఇంటి సొమ్మే కదా అన్నట్టుగా 1,20,000 ఉద్యోగాలు ఇచ్చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. యూత్ గమనిస్తా ఉన్నది. మీరు చూసుకోండి, స్టాండప్ ఇండియా పథకం కింద, ముద్రా లోన్స్ కింద, అంటే అందరూ చదువుకొని అందరికి ఉద్యోగాలు రావు కాదు, కనీసం వాళ్ళు బతకాలి, ఒక సర్వైవల్ మీద అవసరం. అటువంటిప్పుడు మాకు స్టాండప్ ఇండియా కింద 1 crore దాకా మేము ఇస్తాము. డిజిటల్ ఇండియా పెట్టారు, మేక్ ఇన్ ఇండియా పెట్టారు. కనీసం అంటే వాళ్ళ ఉపాధి అనేది, ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు రాకపోయినా సరే వాళ్ళ ఉపాధి చేసుకుని ఎలా బతకాలని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా చిన్న చాయ్ షాప్ పెట్టుకున్న వాళ్ళకి ముద్ర లోన్ ఇస్తా ఉన్నారు. 50,000, 1,00,000 రూపాయలు, 25,000 తెచ్చుకుని వాళ్ళు సర్వైవ్ అవుతా ఉన్నారు. మరి అంటే ఎవరు మా యొక్క ప్రాబ్లమ్ ని అడ్రస్ చేస్తున్నారు ఈ రోజు అనేది యువతలో అయితే ఆలోచన వచ్చింది. సో ఈయన మాటలు 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నా, లేకపోతే 1,00,000 కంటే ఎక్కువ ఇస్తానా అంటే అప్పటికప్పుడు ఆ బర్నింగ్ గా ఉన్నది తీసుకొచ్చి దాని మీద అట్లా నీళ్లు చల్లేసేసి ఇట్లా చూస్తాడు ఆయన, వెనక ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. అంటే అయ్యారా అందరూ అయిపోయారా, ఆల్మోస్ట్ ముందోళ్ళు అయితే ఫూల్స్ అయ్యారు, వెనక ఒకసారి వాళ్ళు కూడా డప్పు 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 కొట్టు అందరూ ఫూల్స్ అయిపోయారు. మీరు ఒకసారి చూడండి, ఒక మాట అనేసి ఒక నవ్వేసి వాళ్ళని కూడా చూస్తారు, వీళ్ళందరూ ఫూల్స్ అయ్యారా, వెనకవాడు కూడా ఫూల్స్ అయ్యాడు, వెనకవాడు కూడా అంతేనట్టం వెళ్ళిపోతారు. సో ప్రజలు యువకుల్లో కూడా ఆలోచన అయితే వచ్చింది. మమ్మల్ని ఎవరు అంటే మా జీవితాన్ని ఎవరు ఆలోచన మేము ఇంతెత్తున చేశాం కదా అనేది వాళ్ళలో కూడా వచ్చింది. కాబట్టి యువతే ఈయనకి ఇప్పుడు రేపు చెప్తారు. మాకు ఇందాక బీజేపీ మీటింగ్ అయింది, మీటింగ్ లో నేను చెప్పడం జరిగింది, హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఈ రోజున యువత ఉన్నారు. దే ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఒక ఉద్యమం రావాలన్నా, ఒక దేశాన్ని కూల్చాలన్నా, ఒక దేశ ప్రధానం చేయాలన్నా, ఆయన కూల్చాలన్నా ఈ రోజు ఓన్లీ యూత్. సో ఆ యూత్ లోనే మేము చైతన్యం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజు యూత్ జాయిన్ అయ్యారు. మీరు ఒకసారి గోత్రు అవ్వండి, బీజేపీలో చేరికలు అంటే ఓన్లీ యూత్ ఉంటాయి. కొత్తకోట్ల మన 60 మంది మైనారిటీస్ జాయిన్ అయ్యారు. ఎప్పుడు మాకు మైనారిటీస్ వెనకాల ఎక్కడ ఉన్నారు మైనారిటీస్ అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇది. కాబట్టి యూత్ కూడా తప్పకుండా బీజేపీ ఒక చూస్తుంది, బీజేపీకి ఓటేస్తారు. వాళ్ళందరూ ఒక ఫోర్స్ లాగా తయారయ్యి ఈ యొక్క వైఫల్యాలు ఈయన ఎండగట్టి ఖచ్చితంగా మాకైతే ఓటేస్తారు. యూత్ ఆర్ విత్ అస్, ఆల్ సెగ్మెంట్స్. మీరు ఏ సెగ్మెంట్ ప్రస్తుతం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని తీసుకున్నట్లయితే అనేక పథకాలు, అంటే ఈ రోజు మోడీ గారు ప్రధాని రావడానికి గల కారణాలను తీసుకున్నట్లయితే గుజరాత్ లో క్రియేట్ చేసినటువంటి మరెన్నో స్వయం ఉపాధి పథకాలు, కానీ ప్రస్తుతం అటువంటి ఎన్నో చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే గ్రామ స్థాయి ఉందో గ్రామ స్థాయిలోకి చేరేటువంటి క్రమం కావచ్చు, లేదా వాళ్లకు వాటిపైన అవేర్నెస్ వచ్చేటువంటి క్రమం కావచ్చు, అది చాలా తక్కువ మొత్తంలో ఉంది అని ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి వాటిని పూర్తి స్థాయిలో మీరు చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. సిస్టమ్ ఇప్పుడు మేము వచ్చేసి స్టాండప్ ఇండియా కింద మీకు ₹1 కోటి దాకా లోన్ వస్తుంది, సెక్యూరిటీ అవసరం ఎంతమంది తెలుసు అని మేము చెప్తాం. అసలు బ్యాంక్ కూడా రాణిస్తాడా, అసలు బ్యాంక్ ఆఫీసర్ మనతో మాట్లాడతాడా, లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ అవసరం ఎంఆర్ఓ ఇస్తాం. సిస్టమ్, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమే సరిగ్గా. మేము ఈ రోజు ఎలా చెప్తాం తెలుసా, నువ్వు అన్ఎంప్లాయ్ కదా, ముద్రా బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటున్నాం కదా, నువ్వు వెళ్ళి అడుగు, ఎలా ఇవ్వడం మేము చూస్తాం. మేమున్నాం. ఎగ్జాంపుల్ విషయంలో కొల్లాపూర్ బ్రాంచ్, ఎందుకంటే ప్రాక్టికల్ గా నేను అటెండ్ అయినటువంటి విషయము, కొల్లాపూర్ బ్రాంచ్ లో ఆంధ్ర బ్యాంక్ లో దాదాపుగా ఇదే మీ బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో 50 నుంచి 60 మంది యువజన సంఘాల వాళ్ళు కావచ్చు, రకరకాల వాళ్ళు కావచ్చు, ముద్రా లోన్ విషయమై అంటే విపరీతమైనటువంటి రాద్ధాంతం చేస్తే కూడా బ్యాంకు మేనేజర్ ఎట్టి పరిస్థితిలో మేము ఇవ్వము అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. చాలా అంటే ఆ రోజు పోలీసు వాళ్ళు రావడం, వాళ్ళని అంటే కట్టడి చేయడం లాంటి కార్యక్రమాలు కూడా చాలా జరిగాయి. ఎక్కడ ఈ ముద్రాలను పూర్తి స్థాయిలో చేరవేసిన దానికి అవకాశాలు ఉన్నాయి అంటే క్వశ్చనింగ్ అనేది సిస్టమ్ అండి. మీకు ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేరే వేరే ఉంటుందో అక్కడే మనకు ప్రాబ్లం. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువ ఉంటుంది ఆఫీసర్ల మీద. సో మేము ఈ రోజున కనుక మేము వాడు చెప్పింది రేపు వీళ్ళు ఈ ఆఫీసర్ ఏం చేస్తాడు, మమ్మల్ని ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తారేమో అని ఈ భయం అనేది వాళ్ళ అధికారుల మీద ఉంటుంది. ఇది కట్టడి చేయడానికి మా యువతకు మేమైతే పిలుపునిస్తాం. దే హ్యావ్ టు డూ, తప్పకుండా వాళ్ళు చేయాలంతే. 50 వచ్చినాయి 60 వచ్చి మాకు లెక్క చెప్పాలి, ఆన్ పేపర్ మాకు చూపించాలి, ఎందుకు చేయలేదని మాకు చెప్పాలి. ఎవరు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని కూడా మేము చెప్తాం. మేము చాలా ఉధృతంగా చేస్తాం. ఎక్కడైనా అటువంటి ప్రాబ్లం వచ్చిందంటే వీఆర్ దేర్. సి ఇక్కడ యువత పక్కదారులు పడతాం, ఉద్యోగాలు లేవు,
వాళ్ళకి ఏదో రకంగా సంపాదించుకోవాలి. ఈ రోజున చూస్తే ఫ్యాషన్ వరల్డ్ ఎంతో కొంత వాళ్ళు కూడా సమాజంలో కొంత బాగా కనపడాలి, ఒక మంచి ఫోన్ పెట్టుకోవాలా, ఒక జీన్స్ ప్యాంట్ వేసుకోవాలా, అమ్మాయిలు అయితే కాస్త మంచి బట్టలు, ప్రతి ఒక్కరికి ఇటువంటి ఒక సిచ్యువేషన్ వాళ్ళు మీట్ అవునప్పుడు ఏం చేస్తారు, పక్కదారులు పడతారు. ఉద్యోగమే రావాల్సిన అవసరం లేదు. సో ఇట్లా చిన్న స్థాయిలో ఉన్న వాటిని రోజంతా సర్వైవల్ ఇబ్బంది పడుతుంది. ముద్రా బ్యాంక్ లోన్ పెట్టుకోమని మేము చెప్తాం, వాళ్ళు వెళ్తే వాళ్ళు కాదంటారు. ఎక్కడ కూడా కాదంటే ఎందుకు కాదంటున్నారు, ఎందుకు రావట్లేదు మాకు చెప్పండి. సిస్టమ్ ని మెయిన్ స్ట్రీమ్ లో వేసే బాధ్యత మాది, మేము వేస్తాం మెయిన్ స్ట్రీమ్స్. నీ ఫండ్స్ లేవా, నీ ఫండ్స్ రాలేదా, ఏం జరుగుతుందో నా బ్యాంక్ ఆఫీసర్ మమ్మల్ని అడగాల. బీజేపీ మేము ఉన్నాం, మా పోలీసు మా నాయకత్వం మేము రెడీగా ఉన్నాం, మేము గ్రామాల్లోకి మేము వస్తాం. ఎవరైతే అప్లై చేసుకున్నారు, మీ మీడియా ద్వారా మీ టీవీ అని చెప్పదు, మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారు లేదా ఆ బ్యాంక్ ఆఫీసర్ కి ఏదన్నా కూడా రోజులతో ప్రాబ్లం ఉంటే ఒక ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యేతో ఇంకోటితో మమ్మల్ని అడగాల. ఇట్ ఈస్ ఏకాగ్రత, ప్రతి ఏకాగ్రత మానవత్వం. మానవత్వంతో మీరు బిహేవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు పక్కన పెట్టు. నీతో నువ్వు బ్యాంక్ ఆఫీసర్ ఒక ఏసీలో కూర్చొని ఉన్నావు, ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నావు, ఒక చిన్న షాప్ పెట్టుకున్నావు, వాడికి ఒక అవకాశం వచ్చినప్పుడు ఇవ్వదండి. నువ్వు 50,000 ఇవ్వతే 25,000 ఇవ్వు, 25,000 ఇవ్వు, ఒక 10,000 ఇవ్వు. ఆ మానవత్వం చేయలేనప్పుడు మేమైతే ఒప్పుకునే పరిస్థితి లేదు. రాజకీయ పరంగా మోదీకి ఓట్లేయడానికే ముద్రా బ్యాంక్ మేమైతే తీసుకునేట్లు. మొట్టమొదట చివరి వ్యక్తికి కూడా లాభం చేకూరాలా. ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలు కూడా 2020 ఇంటిలో ఇల్లు లేని, అసలు సొంత ఇల్లు లేని గ్రామం ఉండకూడదని చెప్పేసి ఒక విషయంతో మేము వెళ్తా ఉన్నాం. అదే దృష్టిలో మేము వెళ్తా ఉన్నాం. దాంతో పాటే ప్రజలు వస్తారు. ఎప్పుడైతే మేము దాంట్లో వెళ్తున్నామో, ఎప్పుడైతే వాళ్ళ యొక్క అవసరాలు మేము అక్కడ అడ్రస్ చేస్తున్నామో, మాతో పాటే ప్రజలు. ఖచ్చితంగా మేము మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం, ఎవరైనా అటువంటి ఉంటే మమ్మల్ని పిలవండి, మేము ఉన్నాం ఇక్కడ, వీఆర్ అవైలబుల్. మేము రాము, మేము ఢిల్లీలో కూర్చుంటాం, అయితే అమిత్ షా గారితో డైరెక్ట్ గా మోడీ గారితో కూడా మాట్లాడే అవకాశం ఒక బీజేపీలోనే ఉంది. We will fight with the poverty, we will fight with the poor people. We are there with the society, we are there to build the nation without corruption. We are only standing only for that. ఒక చిన్న కార్యకర్త నుంచి పైన మోదీ గారి దాకా, అమిత్ షా గారి దాకా మా ఎజెండా అదంటే ఒక్కటే. కాబట్టి మాకు అప్రోచ్ అవ్వండి. ఎవరి ఏదో నేను చూస్తాను, ఒక రజనీగా నేను చూస్తాను, ఎవరు అబ్బమ్మడుగు సొమ్ము కాదని. పథకాలు ప్రతి ఒక్కరికి చేయకూడదు. నీకేదైనా ఒక ఆఫీసర్ ప్రాబ్లం వస్తే మాకు చెప్పు, మేడం ఈ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇంకోసారి ఇంకో ప్రాబ్లమ్స్, లేకపోతే ఇంకో ఆఫీసర్కి ఫోన్ చేసి, అంతేగాని తొత్తులుగా మాత్రం మారకూడదు. సిస్టమ్ అండి, సిస్టమ్ లో లోపాలు తప్పితే ప్రజల్లో లోపాలు. ఆ సిస్టమ్ లో లోపాలు, ఆ సిస్టమ్ నడిపించే వ్యక్తి యొక్క మానవత్వం మీద ఉంటుంది. నేను ఒక మంచి నేను ఏదో డిగ్రీ చదువుకున్నా, నాకు టైం బాగుండే ఒక బ్యాంకు డిగ్రీ చదువుకున్న వాడు చిన్న షాప్ పెట్టుకుని కూర్చున్నాడు అని ఒక మానవత్వంతో నువ్వు ఆలోచించు. మీరు ఆలోచించు, మీ ఉద్యోగం మీది, మీరు బాగుపడ్డారా లేదా, ఇంకా అవతల ఎట్లా పోతే మనకెందుకు. ఆ ఆలోచన తీరు మనం రాజకీయాలు పక్కన పెట్టుకుంటే ఆ ఆలోచన తీరు కూడా మారాలి ప్రజలు. కొంతకంటే కొంత ఒక వాటి ₹1,00,000 అడిగిండు, నీ వల్ల కాలే పరిస్థితులు అంటే వేరే వాళ్ళకి ఇవ్వాల్సినవి 25,000 ఇవ్వు, ఒక 10,000 ఇవ్వు. అప్పటికప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు తీరిస్తే మళ్ళీ ఇవ్వు. ఈ జేబులో సొమ్ము అయితే ఏమి ఇవ్వట్లేదు కదా. అంటే పథకాలంటే ఏ గవర్నమెంట్ లో పథకాలు, రాష్ట్ర పథకాలైనా, సెంట్రల్ పథకాలైనా, వేరే ఏవైనా సరే చేసేవాడు ఎవరైతే ఆ అథారిటీ అనేది ఉండి నువ్వు చేయగలవు, నీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మానవత్వం అనేది చాలా అవసరం. అది ఉంటేనే ఒక సిస్టమ్ అనేది నడుస్తుంది. లేకుంటే ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతుంది. గొప్పవాడు పేదవాడు, ఎప్పుడు చూసినా గ్యాప్. ఇంకెక్కడికి పోతుంది భారతదేశం, ఎక్కడికి పోతుంది? ఈ కుల రాజకీయాలు, డబ్బు రాజకీయాలు, ఇవన్నీ ఎలా? డబ్బుకి మనం అంటే మనిషి బ్రతకడానికి రాజకీయాల్లోకి వచ్చాక కనీసం తిరగడానికనే డబ్బులు అవసరం, డబ్బులు అవసరం లేదని నేను దానితోనే రాజకీయాలు చేయను. కులం అనేది నీ వృత్తిని బట్టి, నీ పుట్టుకను బట్టి వస్తుంది. రజని దీంట్లో పుట్టినది ఈ కులం అంతే, రేపు ఇంకో కులంతో ఇంకో కులం అనేది మనం చెప్పుకొని రాం కదా. కుల రాజకీయాలు అవసరం లేదు. కులం అడ్డం పెట్టుకుని ఎవరు రాజకీయాలు చేయరు. నీ సత్తా చూపించు, నువ్వు ప్రజల్లోకి వెళ్ళు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలు చాలా చాలా అమాయకులు ప్లస్ చాలా వెరీ స్మార్ట్. అమాయకులు ఇన్ ద సెన్స్ వాళ్ళని ఎంతసేపు నువ్వు అమాయకులుగా క్యాచ్ చేసుకున్నంతసేపే తప్పితే, లేకుంటే ఒకసారి వాళ్ళు తిరగబడి ఆలోచన చేశారనుకో కరెక్ట్ గా సమాధానం చెప్తారు. లెట్ us not play with our fellow human being. He is our fellow human being who has the body like us, who has a heart like us, who has a mind like us, who wants to survive like us, not only like us, at least కొంతమేర. వాడు అమ్మకి ఇప్పుడు వాడికి రక్తం ఉంది, వాడికి మనసు ఉంది, వాడు కూడా ఎంతో ఎత్తున బతకలేకపోయాను. ఏ కులం అనుకుంటా, కులం వాడు అనుకుని రాదు కదా, కులం వాడు అనుకుని రాదు.
మరి ఈసారి ఒకవేళ మనకి మన వాళ్ళు చెప్పినట్టు ఒక నెక్స్ట్ జన్మ అంటే మనం మీరు ఏ కులంలో పెడతారో మాకు తెలియదు. కుల రాజకీయాలు అవసరం లేదు, డబ్బు రాజకీయాలు. నీ వంతు నీ వల్ల అయితే ఏదైనా సహాయం చేయి, మాట సహాయం చేయి. మాకు చెప్తా ఉంటారు చిన్న చిన్న, మాకు స్టేట్ ఆఫీస్ లో పెద్ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటారు. చిన్న సహాయం, ఇప్పుడు మన ఊర్లో ఒక అవ్వకి టాబ్లెట్స్ లేవు, తెచ్చేవాళ్ళు, మీరు టాబ్లెట్స్ తెచ్చియండి. ఒక రాజకీయ పార్టీ, ఒక నేషనల్ పార్టీ, ఒక కార్యకర్తలకు మీరు కావాలంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ ఒకసారి మీరు అది తెప్పించుకొని చూడండి. పక్క ఇంట్లో ఎవరైనా అవ్వబాట్లు తీసుకొచ్చి, ఎవరికైనా బ్యాంక్ కనుక చేసుకునే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి తీసుకెళ్ళి ఓపెన్ చేయండి. అంటే అందులో రాజకీయం ఉందంటారా, మానవత్వం ఉందంట, సర్వీస్, ఏకాగ్రత, మానవత్వం. మొట్టమొదటి మేము అది చూస్తాం. ఒక్కసారి మనిషి అనేవాడు ఎవరైనా సరే ఒక సహాయం చేసాను ఎప్పటికీ మర్చిపో. నువ్వు పొలిటీషియన్ అయితే నీకు ఓటు ఇస్తావు, ఆఫీసర్ అయితే ఒక మాట చెప్తావు, లేకుంటే నమస్కారం పెట్టు. ఈజ్ అవర్ ఫెలో హ్యూమన్ బీయింగ్ లైక్ us. ఓకే, ఇప్పటి వరకు మనం చర్చించినటువంటి కార్యక్రమాలను తీసుకోండి, అంటే పరిస్థితులను తీసుకోండి, మీరు నాయకురాలిగా నిలబడేటువంటి క్రమానికి మొదట ఎటువంటి ఎదురు దెబ్బలు తిన్నారు? రాజకీయాల్లో ప్రొఫెషనల్ గా అంటే కెరియర్ పరంగా పర్సనల్ గా చాలా ఎదురు దెబ్బలు. అంటే ఎదురు దెబ్బలు తిన్నాను అని వాటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకొని ఇటువంటి ఎదురు దెబ్బలు ఉంటాయేమో అనేసి ఇంకొక మహిళ భయపడి రాజకీయాల్లో రానికుండా చేసే కంటే వాటిని నా మైండ్ లోంచి తొలగించుకోవడం మంచిదని మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఇవి కామన్, అంటే ప్రస్తుత సమాజంలో ఎదగాలి అంటే ప్రతి ఒక్కరు, అంటే సింపుల్ చెప్తా ఉంటారు జనరల్ గా, శిల కూడా శిల్పం కావాలంటే ఎన్నో దెబ్బలు తినాలి, లేనట్లయితే ఎట్టి పరిస్థితుల్లో అది శిల్పంగా మారలేదు అనేటువంటిది. అలా అంటే ఎస్పెషల్లీ ఉమెన్ కేటగిరీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడం అనేది ప్రతి మహిళ ఎదుర్కొన్నటువంటి సిచ్యుయేషన్. సో దాన్ని ప్రతి మహిళ తెలుసుకున్నప్పుడే తను కూడా అంటే భయపడుతుంది అనేటువంటి ఆలోచన కంటే కూడా ఆదర్శంగా తీసుకుంటుంది అనే దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనరల్ గా ఇప్పటివరకు జరిగిన పరిణామాలు కావచ్చు, ఇక ముందు జరగబోయేటువంటి అంటే ఇప్పటివరకు ఒక కార్యకర్తగా నాయకులు అంటే కార్యకర్తగా పార్టీ నాయకురాలుగా ఎదుగుతూ వచ్చారు, కానీ ప్రజా నాయకురాలుగా ఎక్కడ కూడా అడుగు పెట్టినటువంటి సిచ్యువేషన్స్ లేదు. ఇప్పుడు రాబోయేటువంటి క్రమం ప్రజానాయకురాలు అంటే కేవలం ఒక పార్టీలో మాత్రమే మీరు ఏదైనా చూసారు, కానీ ప్రజానాయకురాలిగా అన్నప్పుడు అన్ని వైపుల నుంచి తగిలేటువంటి అంటే వాటిని తట్టుకునే కెపాసిటీ ఖచ్చితంగా ఉంది. వాటికన్నిటికీ సిద్ధపడే మేము రంగంలోకి దిగాము. చాలా అంటే వీటికన్నిటికీ సిద్ధపడే మేము రంగంలోకి దిగాము. సో ఇంకా స్ట్రాంగ్ గా మీరు అడిగిన క్వశ్చన్ కి గట్టిగా నేను చెప్పేది ఏంటంటే, తప్పకుండా దెబ్బలు తగలకుండా ఒక మనిషి మోల్డ్ అవ్వలేరు. ఆ దెబ్బలు తగలడం అనేది నాకు మంచి చేశాయని చెప్పుకోవచ్చు. నాలో కసిని పెంచాను, ఒక రజని ఒక నాయకురాల్ని సిద్ధం చేశాను. కాబట్టి వచ్చే వాటికి మేమైతే ఇట్స్ ఇన్ ద ప్రొసీజర్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై జాబ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై కెరియర్, ఇట్ గోస్ అలాంగ్ విత్ ఇట్. ఓకే, సో ఫైనల్ గా ఒక వర్డ్, ఎన్నో లాంగ్వేజ్లలో మీకు పట్టుంది అనేటువంటిది జనరల్ సమాచారం. ఎన్ని లాంగ్వేజ్లో పట్టుంది మీకు? లాంగ్వేజెస్ లో పట్టు అంటే మాట్లాడడం కాకుండా చదవడం రాయడంలో కూడా హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, మలయాళం, తమిళ్ అండ్ ఫ్రెంచ్. ఓవరాల్ గా 7 లాంగ్వేజెస్. అంటే నా ఇంట్రెస్ట్. ఇప్పుడు తమిళనాడులో ఉన్నాము, ఏదో మన గూర్ఖా నేర్చుకున్నట్టుగా ఒక తమిళ్లో మాట్లాడడం కాదు, దాని గురించి రాయాలి, దాని గురించి ఆ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. సో ఇట్ ఈస్ మై ఇంట్రెస్ట్. అంటే మరో వెంకయ్య నాయుడు అనొచ్చు అంటారా? వెంకయ్య నాయుడు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా నా లైఫ్ లో ఒక్కసారైనా వెంకయ్య నాయుడు లాగా మాట్లాడాలను. లేడీ వెంకయ్య నాయుడు. ఓకే, అంటే జనరల్ గా అంటే గత జరిగినటువంటి కొన్ని మీటింగ్స్ లో కూడా మనం తీసుకున్నట్లయితే ట్రాన్స్లేటర్ గా కూడా ఉన్నారు సెంట్రల్ మినిస్టర్ వచ్చినప్పుడు. అటువంటి సందర్భం కూడా మీరు చూసారు. అంటే మీకు అంటే ఈ నేర్చుకోవాలి అనేటువంటి ఇంటెన్షన్ ఉందా, లేదంటే జనరల్ గా సిచ్యుయేషనల్ వచ్చిందా? లేదు, నేను నేర్చుకుంటాను. ఇట్ ఈస్ మై ప్యాషన్. అంటే ఐ మోల్డ్ మై సెల్ఫ్ ఎవ్రీ సిచ్యువేషన్ కి. ఐ మోల్డ్ మై సెల్ఫ్. పక్కగా
ఆంధ్ర భాష, పక్కగా ఆంధ్ర భాష. మా అంటే గుంటూరు సైడ్ అయితే మేము పక్కగా మాట్లాడతాం, కొంచెం వెస్ట్ కొడతా అదండి ఇదండి అంటారు. పక్కగా వన్ వర్డ్ టు వర్డ్ మాట్లాడేదంటే గుంటూరు, విజయవాడ, తెనాలి. సో తెలంగాణ లాంగ్వేజ్ లో మాట్లాడితే నీకు సెట్ అవ్వదు, నీ బాడీకి నీ మెంటాలిటీకి నీకు అనుకున్న దగ్గర నుంచి ఈరోజు అనర్గళంగా 1 hour కరెక్ట్ తెలంగాణలో యాసలో నేను మాట్లాడగలను. అంటే బేసికల్లీ ఒకటే, ఏ సెగ్మెంట్ దగ్గరికి వెళ్తాం, ప్రజల దగ్గరికి వెళ్తే మన వాళ్ళకి వాళ్ళ హృదయాల దగ్గరికి ఎలా రీచ్ అయ్యామా. ఇట్ కుడ్ బి లాంగ్వేజ్, ఇట్ కుడ్ బి యువర్ బాడీ లాంగ్వేజ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, వాట్ ఎవర్ ద యాంగిల్, మీరు రీచ్ అయ్యారా లేదా అని. సో ఆ రీచబిలిటీకి నేను ఏం చేసుకోవాలో, ఎలా మోల్డ్ చేసుకోవాలో అలా మోల్డ్ చేసుకున్నాను. ఐఎమ్ 6 years ఓల్డ్ చైల్డ్ కి 60, 60 కి 60. ఐఎమ్ దే తగ్గి ఎక్కడ అవసరం అయితే అక్కడ. అంటే ప్రజానాయకులకి ఇది చాలా అవసరం. వాళ్ళ హృదయాన్ని తట్టవలసిన అవసరం మనకు ఉంది. అంటే రాజకీయాలు పక్కన పెట్టుకుంటే, రాజకీయాల్లో లేకపోయినా కూడా రజనక్క గుర్తుండిపోవాలి. రజనక్కకి అంటే చావు అనేది ప్రతి మనిషికి వస్తుంది. నా వెనకాల అంటే మనం పోయాక కూడా ఒక మనిషి వాళ్ళ జనరేషన్ 2-3 generations కి రజనక్క కాడు ఉండేది అని చెప్పుకోవాలన్న ఆశ. నేను అది రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూశాను. అటువంటి ఒక జీవితం నాకు కావాలని. కంబైన్డ్ మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో ఇదే బీజేపీలో ఝాన్సీ అనేటువంటి వ్యక్తి ఉండేదండి. ఆమెను మీరు రీప్లేస్ చేస్తున్నట్టుగా కూడా సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. నన్ను చాలా మంది అంటుంటారు, అక్క నేను చూస్తుంటే ఝాన్సీ అక్క గుర్తొస్తుంది అని. అట్లా కంపేర్ చేస్తేనే హ్యాపీ అబౌట్ ఇట్. అటువంటి ఒక వ్యక్తి, అటువంటి ఒక లీడర్ తో నన్ను కంపేర్ చేస్తున్నట్టే నాకు చాలా సంతోషకరం. ఆమె ఆమె లేని ఒక లోటుని నేను తీర్చగలుగుతున్నాను, ప్రజల ఝాన్సీ అక్కలాగా ఉన్నావు అని అన్నప్పుడు ఒక రకమైన స్పందన నాకైతే కలుగుతుంది. ఆమెని కోల్పోవడం అనేది ఆ గ్యాప్, ఆ వ్యాక్యూమ్ అట్లే ఉండిపోయింది పార్టీలో. ఇప్పుడు ఆ వ్యాక్యూమ్ ని కొంచెం 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 నేను ఫీల్ చేస్తున్నానంటే, ఝాన్సీ నాకంటే చిన్నది కానీ ఝాన్సీ ఎక్కడున్నా కూడా సంతోషపడతాను నేను అనుకుంటా ఉన్నాను. అలాగే ఇంకా చాలా మంది ఝాన్సీలు పుట్టాలి, ఝాన్సీ రాణిలు పుట్టాలి, రజనక్కలు పుట్టాలి. ఇంకా అప్పుడే ఏ పార్టీలైనా ఫస్ట్ థింగ్ ఒక ఉమెన్ గా ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎవరు కూడా అంటే మీరు పైన టాప్ అంటిల్ అన్లెస్ ఒక ప్రొటెక్టెడ్ ఉమెన్, ప్రొటెక్టెడ్ బై హస్బెండ్ ఆర్ బై ఫాదర్ ఆర్ బై హర్ సమాజ్ ఆర్ బై ద మనీ ఆర్ బై ద పవర్, కానీ ఏ మహిళైనా సరే దెబ్బలు తినాల్సిందే. దెబ్బలు తిని నువ్వు పడిపోయావు అనుకో, అన్ఫిట్ ఫర్ సొసైటీ, అన్ఫిట్ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ ఓన్లీ టు సొసైటీ. నీ పిల్లలు, నీ సమాజమే, అంటే ఎక్కడ కింది స్థాయిలో ఉన్నా సరే ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఆపర్చునిటీస్ ఎవ్వరు ఇవ్వరు. అమ్మా యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, నువ్వు లేచి నిలబడు అని ఎవ్వరు ఇవ్వరు. నువ్వే నిలబడు, నువ్వే నడు, ఎంతో కొంత నువ్వైతే సాధిస్తావు. పెద్ద ఎత్తున సాధించకపోయినా కొంత ఖచ్చితంగా సాధిస్తావు. అది నేను మహిళలకు ఈరోజు ఇచ్చిన మెసేజ్. ఖచ్చితంగా ఎన్ని రకాల దెబ్బలు ఒక మహిళ తినాలో, ఎన్ని రకాల అవమానాలు ఒక మహిళ పడాలో, ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఎన్నో చోట్ల పడుతుంటా. కానీ పడినప్పుడు అనుకుంటా ఒకసారి తడతాను, చూస్తా ఎక్కడొక చోట మనం ప్రూవ్ చేసుకునే అవకాశం రాకపోదు, ప్రూవ్ చేసుకుంటాం. ఇంప్రూవ్ ఎవరైతే మనం మరి ముఖ్యంగా ఇటువంటి ఒక ప్రూవ్ చేసుకున్న కెపాసిటీ ప్రజల్లో ఉంటేనే ఎక్కువ వస్తుంది. సో రాజకీయాలకి ఎవరెవరి వల్ల అవుతుంది, ఎవరెవరికి ఆ ఇంటెన్షన్, ఎవరెవరికి ఆ ప్యాషన్ ఉందో దే హ్యావ్ టు కమ్, రావాలి. ఎవరైతే మనల్ని చీదరించుకున్నారో, ఎవరైతే మన అవమానం చేశారో, ఎవరైతే మన దెబ్బలు కొట్టారో, మనల్ని అక్కడ చూసినట్టు అల్లంత దూరం పరిగెత్తాలి అని అనుకుంటే కనీసం అల్లంత దూరం పరిగెత్తుకున్న తల తిప్పుకొనన్నా వెళ్తారు. టార్గెట్ ఫర్ ద బిగ్, అట్లీస్ట్ యూ విల్ రీచ్ టు ద హాఫ్, అట్ ద క్వార్టర్ అట్లీస్ట్. ఫైనల్ గా మీరు యువతి యువకులకు ఇచ్చే సజెషన్ ఏంటి? ఈ రోజులో యువతి యువకుల గురించి మాట్లాడాలంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఓవర్ నైట్ గా వాళ్ళు దే వాంట్ టు మేక్ ఏ లైఫ్. అంటే పాపం పిల్లలు మనం అంటానికి ఏం లేదు, దే ఆర్ లైక్ ప్లాంట్స్. మనం ఎలా పెంచితే వాళ్ళు అంత పెంచుతారు, అలా పెరుగుతారు. కాబట్టి మనకి ముందు మన ఇంట్లోనే ఆ మార్పు, పిల్లలకు ఒక టైం స్పెండ్ చేయడం కావచ్చు,
వాళ్ళకి విషయాలను చెప్పడం కావచ్చు. వీళ్ళు పిల్లల కొరకు ఎంత, అరే నేను ఒక ఇల్లు కట్టి పెట్టానా ఇంత బాగుంది, అరే రేపు వీడు చనిపోతే మా నాయన మాకేం సంపాదించి ఇచ్చాడని అంటారు అని నువ్వు పిల్లల ముందు అంటాం కాదు. నువ్వు అన్నావు అనుకో రేపు నిజం ఖచ్చితంగా వాడు అంటాడు ఎంత సంపాదించామని కాదు, ఏ టైప్ ఆఫ్ సన్, ఏ టైప్ ఆఫ్ డాటర్ నువ్వు సమాజానికి ఇచ్చేస్తూ ఉన్నావు. నీ బిడ్డతో గాని నీ కొడుకుతో గాని ఎంతకాలం ఉంటావు? నువ్వు వెళ్ళినాక వాడు బతకాలి, తండ్రిగా బతకాలి, భర్తగా బతకాలి, బిడ్డ భార్యగా బతకాలి, ఆ తాతగా ముత్తాతగా సొసైటీలో ఒక డాక్టర్ గానో ఒక నర్స్ గానో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ యు ఆర్ లీవింగ్ ఇట్ టు ద సొసైటీ అనేది పిల్లలు నేను మా ఇంట్లో కూడా అంటుంటా, 100 సార్లు చెప్తా నేను, ఒక్కసారన్నా వాడు వింటాడు. 100 సార్లు చెప్పవలసిన బాధ్యత మాత్రం నా మీద. కాబట్టి మా పిల్లలు చెడిపోయారు, వీడు అలాంటి అనే కంటే అలాంటి వాడు అలాంటిది అవడానికి నీ వంతు ఎంత ఉంది, ఇట్ కుడ్ బి ఎ స్మాల్ రీజన్ ఆర్ బిగ్ రీజన్, కొంత మనం ఇక్కడే చేయాలి. కాబట్టి పిల్లల్ని సమాజం అనేది ఈ ఫోన్స్ అనే ఈ టీవీస్ అనేది చాలా ప్రభావితం చేస్తుంది. టీవీ చూడొద్దు, ఫోన్ చేయొద్దు, అది ఇది అనుకుంటే కూడా వాళ్ళు టీవీ చూసినా ఫోన్ చేసినా అంటే నువ్వు ఒక వెధవరా అనే ముందు వెధవ నా కొడుకు అని అనుకోనంటే అది డిఫరెంట్ గా ఉంటుంది. ఆ వెధవే నా కొడుకు అనుకున్నప్పుడు ఆ వెధవ అనే రీతిలోనే డిఫరెంట్ గా, వాడు వెధవ అని మన ఆలోచన వచ్చినప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల్లో బాధ్యత కొంతవరకు మనం సక్రమంగా నిర్వర్తించాలి. డబ్బు సంపాదించాలి, టైం ఉండదు పిల్లలకు. మనం టైం ఇవ్వడం వాళ్ళు ఎటో వెళ్ళిపోతారు, వాళ్ళు ఎక్కడో ఆలోచన, దే విల్ ఫైండ్ ద లవ్ విచ్ దే వాంట్, the care they want, the kindness which they want, the concern what they want, they look in another way. Yes, yes. It could be some drugs, yes, it could be friends, it could be love, it could be so and so whatever it is. Okay. So సమాజంలో ముందుగా మనం తల్లిదండ్రులు లేని పిల్లల్ని, మొన్న మేము కిలాగన్పూర్ వెళ్ళినప్పుడు ఒక బాబు కళ్ళు ఇట్లా కిందికి వేసుకొని వాడు ఎలా ఉన్నాడంటే ఒక చిన్న సైజు టెర్రరిస్ట్ లాగా ఉన్నాడు వాడు. ఉక్రోషం ఉడుకుతాంది. ఏంట్రా మేము దళిత కాలనీకి వెళ్ళి విజిట్ చేసాం, చూసినా దగ్గర చూసిన ఏంటి నాయన అని అడిగితే, వాళ్ళ అమ్మ నాయన చనిపోయారు, వాళ్ళ నానమ్మ దగ్గర వీడు ఉంటాడు, బాగా చదువుతాడు, వాళ్ళ నానమ్మని చూసే వాళ్ళని వాడిని బయటకు పంపకుండా ఆడే ఉంచుకుంటాం. వాళ్ళు ఆ ఉక్రోషం చూశారు. అంటే ఏంటి, చక్కగా అందులో చదువుకోవాల్సిన వాడిని, బాగుపడవలసిన వాడిని ముసల్దాన్ దగ్గర ఉంటున్నానే. నేనప్పుడు వాడి దగ్గర తీసుకుని, మనం నానమ్మకి వేరే ఎవరన్నా చూద్దాం, నువ్వు చదువుకుంటావు నాయన, బాగా చదువుతాను, నేను పోలీస్ ఆఫీసర్ని అవుతాను. వాడికి చదువుకోనప్పుడు కొద్ది రోజులు నానమ్మతో ఉంటాడు, వయసు వచ్చాక ఏం చేస్తాడు, హీల్ ఫైండ్ సమ్ వే టు కమ్ అవుట్, టు ఎంజాయ్, టు హ్యావ్ హిస్ ఓన్ లైఫ్. సో ఎక్కడికక్కడ మనం సమాజంలో ఉన్న మనకి భగవంతుడు ఒక స్టేజ్ ఇచ్చాడు, నలుగురిని చూడగలం, నలుగురితో మాట్లాడగలం, అట్లీస్ట్ ఒక మాట సహాయం అన్నా చేయగలం స్థితిలో ఉన్నప్పుడు మన వంతు మనం చేయాలి. తల్లిదండ్రులుగా కావచ్చు, సమాజంలో కావచ్చు, రాజకీయ నాయకులుగా కావచ్చు, బిజినెస్ మ్యాన్గా కావచ్చు, మీడియా కావచ్చు, ఒక ఏకాగ్రత మానవత్వం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. సో ఈ రోజు నేను యువతకు చెప్పేది ఏంటంటే, మేము యువకులుగానే ఉండొచ్చాం, మేము ఆటుపోట్లు తిన్నాం, మేము ఎంతో స్ట్రెస్ అనుభవించాం, బట్ వీ హ్యావ్ కమ్ అవుట్. యువత మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఈ రోజుల్లో పుట్టే యువత చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు, చాలా తెలివిగా ఉంటున్నారు. డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద కంట్రీ దే ఆర్. సో మీరు అడ్డదారులు తొక్కొద్దు, మీ జీవితాన్ని బాగు చేసుకోవాలి. అమ్మ నాయల్ని, సొసైటీని కూడా కన్సర్న్ చేసుకుని అవగాహన, మంచి విషయాల మీద కూడా అవగాహన, చెడ్డ విషయాల మీద అవగాహన, మంచి విషయాల మీద అవగాహన పెంచుకొని వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకొని దేశాన్ని నిలపాల్సిన వాళ్ళ బాధ్యతను గుర్తించాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. చూసారుగా, రజనీ బీజేపీ దళిత జాతీయ నాయకురాలు ఒక వ్యక్తిగా ఎదిగేటువంటి క్రమంలో తను ఎంచుకున్నటువంటి మార్గాలు కావచ్చు, తనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కావచ్చు, ఏ విధంగా తను బయటికి తీసుకొచ్చిందనేటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకోవడం కంటే ముందుగా తనకు తానుగా మౌళ్ళు చేసుకున్నటువంటి విషయాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఒక వ్యక్తిగా కంటే కూడా ఒక శక్తిగా మారబోతుంది అనడానికి తనలో ఉన్నటువంటి ఫైర్ ని మనం గమనించవచ్చు. కావున మొట్టమొదట ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవడానికి మొదట కావాల్సినటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి లక్షణం తనను తాను కంట్రోల్ చేసుకోగలిగేటువంటి లక్షణం, తనను తాను
10 మందికి చూపించగలిగి, అంటే తనకు తాను చేరవేయగలిగినట్టు లక్షణం తనలో ఉంది అనడానికి ఈ ఇంటర్వ్యూ మీకు ఒక మంచి ఉదాహరణ. కావున ఏ వ్యక్తి అయినా ముందుకు వెళ్ళాలంటే తనలో ఉండేటువంటి నమ్మకాన్ని, సెల్ఫ్ మోటివేషన్ విధానాన్ని కనుక పాటించినట్లయితే అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రస్తుతం మనం రజనీ గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు. కావున ప్రతి ఒక్క యువతి యువకులు ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో తను చెప్పినటువంటి మరెన్నో అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కావున ఈ రోజు ఈ మనపరిచయ కార్యక్రమంలో బీజేపీ దళిత జాతీయ నాయకురాలు రజనీతో పూర్తయినట్టుగానే మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీట్ ద న్యూస్ టీవీ, యువత గుండె చప్పుడు.